స్టార్ట్ అయినా సార్ ఇక్కడ పెట్టేసి సార్ స్టార్ట్ చేద్దాం చూడండి సార్ ఇక్కడ నుంచి చిన్న చిన్న పాయింట్స్ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ రోజు రికార్డ్ చేస్తే అయిపోయింది ఎన్ని రోజులు ఏం చేయలేదు సార్ క్యాప్చర్ కార్డ్ ప్రాబ్లమా వాళ్ళు రావట్లేదు ఓకే చూడండి అమ్మా స్టార్ట్ చేస్తారు కదా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ సార్ ఇంట్రెస్ట్ ఆర్ లోన్ గురించి మాట్లాడుతున్నాను సార్ మనం ఇంట్రెస్ట్ లోన్ కానీ మన పర్సనల్ పర్పస్ కోసం తీసుకున్నాం అనుకోండి సార్ ఆ లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ఎక్స్పెండిచర్ అంతే కదా నాట్ అలౌడ్ ఎక్స్పెండిచర్ కానీ బిజినెస్ పర్పస్ కోసం తీసుకున్నాం సార్ అనుకోండి అదర్స్ దగ్గర నుంచి తీసుకున్నాం సార్ అంటే మన వేరే బిజినెస్ చేసే పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నాం లేదా ఇండివిజువల్ దగ్గర నుంచి తీసుకున్నాం దట్ ఈజ్ ఆల్సో అలౌడ్ బట్ ఒక షెడ్యూల్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి కానీ అగైన్ ఎన్బిఎఫ్సి గారి దగ్గర నుంచి కానీ దట్ ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ సబ్జెక్ట్ టు 43B సబ్జెక్ట్ అంటే సార్ పే చేస్తేనే అలౌడ్ నెక్స్ట్ సార్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి లోన్ తీసుకున్నాం సార్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి లోన్ తీసుకున్నాం దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం షల్ నాట్ బి అలౌడ్ ఈ షుడ్ బి ద డిజలౌడ్ సార్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడం సో మనం ఇంట్రెస్ట్ ఇచ్చాం సార్ ఎవరికి సిస్టర్ కన్సర్న్కి ఫర్ ద కమర్షియల్ ఎక్స్పెండిచర్ ఆల్సో అలౌడ్ సో రిలేటివ్స్కి లోన్ ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసిన దట్ ఈస్ ఆల్సో అలౌడ్ బట్ ఏముండాలి సార్ కమర్షియల్ ఎక్స్పెండిచర్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్ చూడండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే సార్ మనం జీరో కూపన్ బాండ్స్ అంటే మనం డిస్కౌంట్స్ ఇష్యూ చేస్తాం ఏం చేస్తాం సార్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తాం బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటాం దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయం కానీ డిస్కౌంట్కి ఇష్యూ చేస్తాం 100 రూపీస్ బాండ్ని 90 రూపీస్కి 100 రూపీస్ బాండ్ 80 రూపీస్కి ఇలా ఇష్యూ చేస్తాం బట్ దట్ ఈజ్ ఎక్స్పెండిచర్ కదా రీపేమెంట్ అప్పుడు ఎలా చేయాలి 100 రూపీసే పే చేయాలి కదా చూడండి ప్రోరేటెడ్ డిస్కౌంట్ షెల్ బి అమౌంట్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ది బాండ్ చూడండి సార్ మొత్తం ఎంత ఇష్యూ చేసాం సార్ 80 రూపీస్ ఫేస్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఎంత సార్ 100 రూపీస్ సో వాట్ ఈస్ ద ఇన్కమ్ సార్ ఎక్స్పెండిచర్ సార్ 20 కానీ ఎన్ని డేస్ ఇష్యూ చేయాలి సార్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ది బాండ్ మొత్తం అమౌంటైజ్ చేయాలి సార్ ఎలా చెక్ చేయాలి సార్ అమౌంటైజ్ లైఫ్ ఆఫ్ ది బాండ్ అంటే చూడండి 20 ఇంటూ 1 lakh మొత్తం ఎంత సార్ 20 lakhs సో ఎన్ని మంత్స్ ఉంది సార్ ఎప్పుడు సార్ మనం ఇష్యూ చేసింది 1/6/2023 6/1/6/12/2023 ఇష్యూ ద మంత్ ఆఫ్టర్ ద 10 months అని చెప్పాడు ఎంత చెప్పాడు సార్ ఆఫ్టర్ 10 months అని చెప్పాడు బై 10 months 20,000 per month సో కరెంట్ ఇయర్లో ఎన్ని మంత్స్ ఉన్నాయి సార్ 4 months కదా 12లో ఇష్యూ చేశాను 12 ఫస్ట్ 1 2 3 ఓకేనా 4 months 20,000 into 4 months you get the 2 lakhs into 4 months 8 lakhs the expense sir if any calendar month or part 15 days or more సార్ ఏదైనా ఒక మంత్ 15 days or more ఉందనుకోండి ఏదైనా ఒక మంత్ 15 days or more ఉందనుకోండి షెల్ బి ఇంక్రీజ్ టు ద 1 calendar month if such part is less than 15 it shall be ignored anyone ఎవరికైనా కానీ అర్థమైంది ఈ పాయింట్ నిజంగా చెప్పండి అర్థమైంది ఏమర్థమైంది చెప్పండి ఫిఫ్టీన్ డేస్ కంటే ఓకే సార్ నేను 6th May బాండ్ ఇష్యూ చేశాను సార్ 6th May బాండ్ ఇష్యూ చేశాను 6th May బాండ్ ఇష్యూ చేశాను ఆ బాండ్ ఎప్పటి వరకు వాల్యూడ్ అంటే 5th April సార్ ఎన్ని మంత్స్ సార్ క్యాలిక్యులేట్ చేయండి $11 months 10 months ఎలా క్యాలిక్యులేట్ చేశారు 6th May is the 1 month May is the 1 month June is the 1 month July is the 1 month August is the 1 month September is the 1 month October is the 1 month November is the 1 month December is the 1 month January is the 1 month February is the 1 month March is the 1 month
ఏప్రిల్ ఈజ్ నాట్ ఏ మంత్. ఏప్రిల్ ఈజ్ నాట్ ఏ మంత్. ఎందుకు సార్? ఎందుకంటే ఇక్కడ ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఆ మంత్లో? 5 days, అంటే లెస్ దాన్ 15 days. సో వీ కెన్ కన్సిడర్ లైక్ దట్ ఓన్లీ. ఇలా చేయాలి. ఎన్ని మంత్స్ వచ్చింది సార్ ఇలా? 11 or 12? 11 months. We get the 11 months. సో ఇలా సార్ చేయాల్సింది. ఓకేనా? We get the 11. కానీ ఇలా ఇష్యూ చేస్తా అని చెప్పలేదు సార్. తను ఏం చెప్పాడంటే 16th ఏప్రిల్న అని చెప్పాడు. అప్పుడు ఎన్ని మంత్స్ సార్? అప్పుడు ఎన్ని మంత్స్ సార్? 12 months. అప్పుడు కన్సిడర్ ఏప్రిల్ కూడా కన్సిడర్ చేయాలి. అప్పుడు ఎప్పుడు ఏం కన్సిడర్ చేయాలి సార్? ఏప్రిల్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ ద ప్రో రేట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, దట్ ఈస్ ద 11 months. సార్ ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాను సార్. టు ద బెనిఫిట్ ఆఫ్ ది ఎంప్లాయీ. సార్ ఎంప్లాయీ గురించి కొన్ని కాంట్రిబ్యూట్ చేయాలి సార్. ఏదైనా అన్రికగ్నైజ్ ఫండ్లో చేసినా, అన్అప్రూవ్డ్ ఫండ్లో చేసినా, అన్అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్లో చేసినా, ఎనీ అదర్ ఫండ్ దట్ ఈ షుడ్ బి ద నాట్ అలౌడ్. దట్ షుడ్ బి ద నాట్ అలౌడ్. లేదు సార్, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్లో చేశాడు, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్లో చేశాడు, అప్రూవ్డ్ స్టాట్యుటరీ ఫండ్లో చేశాడు, గ్రాట్యుటీ ఫండ్లో చేశాడు, ఎనీ అదర్ ఫండ్ యాజ్ పర్ ద లా దట్ షుడ్ బి ద అలౌడ్ సబ్జెక్ట్ టు 43B. సబ్జెక్ట్ టు 43B దట్ షుడ్ బి ద నాట్ అలౌడ్. ఇదేమో అలౌడ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సార్, బట్ ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎప్పటికల్లా పే చేయాలండి సార్ అంటే అట్లీస్ట్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వరకు ఫైల్ చేయాలి. ఎప్పటికల్లా పే చేయాలి సార్? రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్. సార్ ఎవరైనా ఎంప్లాయర్ న్యూ పెన్షన్ స్కీమ్స్ కోసం కానీ డొనేట్ చేస్తే, అది కాంట్రిబ్యూట్ చేస్తే ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలండి సార్ అంటే 10% ఆఫ్ ది శాలరీ. ఆ శాలరీ కూడా ఏముంటుంది? బేసిక్ ప్లస్ డిఏ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ కాంట్రిబ్యూట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకేనా? నెక్స్ట్ సార్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాను సార్. సార్ మనకు తెలుసు కదా ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్. దాంట్లో ఎంప్లాయర్ ఉంటుంది, ఎంప్లాయీ ఉంటుంది. సో ఏదైతే ఎంప్లాయీ ఉన్నదో ఎంప్లాయీ తీసుకెళ్ళి కట్టారు సార్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎవరు కలెక్ట్ చేస్తారు సార్? ఎంప్లాయర్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి పే చేస్తారు. అంతే కదా? కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి. సో ఏదైతే అమౌంట్ని ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీ కలెక్ట్ చేశాడో, ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్ కలెక్ట్ చేశాడో, ఆ అమౌంట్ని విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ది దట్ ఫండ్ అగైన్ రిపీట్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ దట్ ఫండ్ డ్యూ డేట్ లోపు ఏం చేయాలి సార్? ఆ అమౌంట్ని డిపాజిట్ చేయాలి ఆ ఫండ్లో. అంటే ఆ డిపాజిట్ చేయాలి ఫండ్. అదర్వైజ్ అమౌంట్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్కమ్. ఏదైతే కలెక్ట్ చేశాడో అమౌంట్ని ఇన్కమ్గా ట్రీట్ చేయాలి. వెరీ సింపుల్ సార్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏమో రిటర్న్ ఫైలింగ్లో డిపాజిట్ చేయాలి సార్. ఓకేనా? డిపాజిట్ చేయాలి సార్. నెక్స్ట్ డే డిపాజిట్ చేశాడు, నెక్స్ట్ ఇయర్లో నేను ఎక్స్పెండిచర్గా అలౌ చేస్తాను. బట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రం డెఫినెట్గా విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫండ్, అంటే నెక్స్ట్ మంత్ ఆఫ్ ది 15th. ఈ మంత్లో కలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ మంత్ ఆఫ్ ది 15th లోపు మీరు డిపాజిట్ చేయాలి సార్. సార్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫండ్లో మీరు డిపాజిట్ చేయకపోతే నెవర్ బి అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. సార్ 16th డిపాజిట్ చేసా ఇన్కమ్, 17th డిపాజిట్ చేసా ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ. అందరికి అర్థమైంది కదా? అర్థమైంది కదా సార్? ఎంప్లాయర్కి అర్థమైంది కదా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎప్పటి వరకు పే చేయాలి సార్? ఎవరిని పే చేయాలి సార్? చెప్పాలి. విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్. బట్ ఎంప్లాయీ మాత్రం విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫండ్. ఈవెన్ 1 day డిలే అయినా ఇన్కమ్, 1 day డిలే అయినా ఇన్కమ్. దట్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ద ఇన్కమ్. ఓకేనా సార్? నెక్స్ట్ యానిమల్స్ యూజ్ చేస్తూ ఉంటాం సార్ బిజినెస్లో. దట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అన్లెస్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ యూజ్లెస్ అయినా తప్ప, డై చేస్తే తప్ప. ఎప్పటివరకు సార్? పర్మనెంట్లీ యూజ్లెస్ ఆర్ డై. అది కూడా ఎంతవరకు సార్ అలౌడ్ అంటే కాస్ట్ ఆఫ్ యాన్యువల్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఓకే సార్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ సచ్ యానిమల్స్. ఎలాంటి డిప్రిషియేషన్ కూడా యానిమల్స్ మీద అలౌడ్ చేయండి సార్. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ సార్. బ్యాడ్ డేట్స్లో మనకు రెండు ఉంటాయి సార్, యాక్చువల్ బ్యాడ్ డేట్స్ అండ్ provision for divorce. Simply provision for bad debts is not allowed. Except we are in the money lending business. Banking business లో ఉంటే తప్ప provision for bad debts is not allowed. సార్ ఆ బ్యాడ్ డెట్స్ కూడా సేల్ రిలేటెడ్ బ్యాడ్ డెట్స్ మాత్రమే అలౌడ్ సార్. అంటే నేను లోన్ ఇచ్చాను సార్ ఎవరికో ఒకరికి, వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు, రీపే చేయట్లేదు, దట్ బ్యాడ్ డెట్ రిలేటెడ్ టు ద లోన్, దట్ రిలేటెడ్ ఈజ్ నాట్ అలౌడ్. దట్ రిలేటెడ్ బ్యాడ్ డెట్ ఈజ్ నాట్ ఎక్సెప్ట్ యూ ఆర్ ఇన్ ద మనీ లెండింగ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనీ లెండింగ్ బ్యాంకింగ్ బిజినెస్లో ఉన్నావు అనుకోండి, లోన్ రిలేటెడ్ కూడా అలౌడ్. ఎందుకు? అక్కడ నీ సేల్ ఏంటి? లోనే కదా. సో సేల్ రిలేటెడ్ ఈజ్ అలౌడ్. సార్ ఎప్పుడు అలౌడ్ అంటే చూడండి, ద బ్యాడ్ షెడ్ బి రిటన్ ఆఫ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ ద ప్రీవియస్ ఇన్ విచ్ డిడక్షన్ ఈస్ క్లెయిమ్డ్. ఎప్పుడైతే నువ్వు యాక్చువల్ బ్యాడ్ డెట్స్ నీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో రైట్ ఆఫ్ చేస్తావు అప్పుడు మాత్రమే అలౌడ్. కానీ వెరీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, నువ్వు ఈ ఇయర్లో కానీ ఇప్పుడు కానీ బ్యాడ్ డెట్ రిట్ ఆఫ్ చేస్తున్నావు అంటే ఇంతకుముందు ప్రీవియస్గా డెఫినెట్గా ఏదైతే బ్యాడ్ డెట్ని రిట్ ఆఫ్ చేస్తున్నావు ఆ దాన్ని ఇన్కమ్గా రికగ్నైజ్ చేసి ఉండాలి. నీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఏం చేసి ఉండాలి సార్? నువ్వు ఇన్కమ్గా రికగ్నైజ్ చేసి ఉండాలి, ట్యాక్స్ పే చేసి ఉండాలి. ఇన్కమ్గా రికగ్నైజ్ ఏ అమౌంట్ అయితే నువ్వు ఇప్పుడు బ్యాడ్ డెట్స్గా రైట్ ఆఫ్ చేస్తున్నావు ప్రీవియస్ మంత్ అయినా వచ్చు, ప్రీవియస్ ఇయర్ అయినా వచ్చు, ఏదో ఒకసారి దాన్ని మాత్రం నువ్వు ఏం రికగ్నైజ్ చేసి ఉండాలి సార్? ఇన్కమ్గా రికగ్నైజ్ చేసి ఉండాలి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టుండాలి ఇఫ్ పాసిబుల్ అయితే. ఓకేనా? అప్పుడు ఆ అమౌంట్ మాత్రమే మనం యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఈజ్ ఓన్లీ అలౌడ్. ఓకేనా సార్? ఇది ఎవరు ప్రూవ్ చేయాలి సార్? ఇది ఎవరు ప్రూవ్ చేయాలి సార్ అంటే
ఓకే, ఎవరు ప్రూవ్ చేయాలి సార్ అంటే? ఓకే సార్, బట్ ఐసీడీఎస్లో ఒక రూల్ ఉంటుంది సార్. ఐసీడీఎస్ గురించి మాట్లాడు. నేను ఏం చెప్పాను సార్, డెఫినెట్గా ఎర్లీ ఇయర్స్లో మీరు ఏం చేయాలి సార్, ఇన్కమ్గా రికగ్నైజ్ చేసి ఉండాలి, తర్వాత బ్యాడ్ డేట్స్గా రైట్ ఆఫ్ చేసి ఉండాలి. బట్ ఐసీడీఎస్ ప్రొవిజన్స్ ప్రకారం కొన్ని ఇన్కమ్ని రికగ్నైజ్ చేయొద్దని చెప్తారు సార్. ఏదో బేస్లో రికగ్నైజ్ చేయొద్దు అంటారు. సో కానీ తర్వాత ఏమైంది, బ్యాడ్ డేట్ అయితే రైట్ ఆఫ్ చేయమంటారు, బ్యాడ్ డేట్స్కి ఏం చేయమంటారు సార్, రికగ్నైజ్ చేయమంటారు. మనం అదేదో జస్ట్ కంప్యూటేషన్ కోసం డిస్క్లోజర్ కోసం రికగ్నైజ్ చేయట్లేదు, కానీ దాని మీద ఇన్కమ్ కట్టుంటాం కదా, మనం దాని మీద ఇన్కమ్ కట్టుంటాం కదా. సో ఏదైనా ఐసీడీఎస్ ఏమైనా మనకి ఎక్సెప్షన్ పెట్టి, బాబు మీరు ఈ అమౌంట్ని రికగ్నైజ్ చేయొద్దన్నా కాకుంటే, మీరు రికగ్నైజ్ చేయకుంటుంటే తర్వాతకి అది అమౌంట్ని రైట్ ఆఫ్ చేసినా దట్ షుడ్ బి ద అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెండిచర్ ఈవెన్ దో యు ఆర్ నాట్ రికార్డ్ యాజ్ ఎ సేల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ ప్రీవియస్ మంత్ డ్యూ టు ద ఐసీడీఎస్ ఎఫెక్ట్. డ్యూ టు ద ఐసీడీఎస్ ఎఫెక్ట్ వల్ల మీరు రికగ్నైజ్ చేయకపోతే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ రైట్ యాజ్ అ బ్యాడ్ డేట్స్, మీరు రైట్ ఆఫ్గా బ్యాడ్ డేట్స్గా రైట్ ఆఫ్ చేస్తే దట్ అమౌంట్ ఆల్సో అలౌడ్, దట్ అమౌంట్ ఆల్సో అలౌడ్. ఓకే కదా సార్, దట్ అమౌంట్ ఆల్సో అలౌడ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ బ్యాడ్ డేట్ రికవరీ గురించి మాట్లాడుతాం సార్. చాలా అందరికీ బాగా వచ్చిన కాన్సెప్ట్ అనుకుంటుంది బ్యాడ్ డేట్స్ రికవరీ. సార్ ప్రీవియస్లో బ్యాడ్ డేట్స్ అని మనం రాసుకున్నాం సార్, తర్వాత దాన్ని ఏం చేసాం సార్, మనం రికవరీ చేసాం. సో ప్రీవియస్గా ఎక్స్పెండిచర్గా రాసుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి సార్, రికవరీని ఇన్కమ్గా ట్యాక్స్ చేయాలి. సో ఓకే సార్, బ్యాడ్ డేట్ రికవరీ అనే పాయింట్ మీకు అర్థమైంది. ఓకే సార్, నేనేమంటానంటే ఇప్పుడు నేను ఒక సోల్ ప్రొపరేటర్, నేను ఎవరిని సార్, సోల్ ప్రొపరేటర్ని. నేను ఒక సోల్ ప్రొపరేటర్ని కాబట్టి నేను సేల్ చేశాను, సోల్ ప్రొపరేటర్ కాస్త కంపెనీ అయింది. కంపెనీలో బ్యాడ్ డేట్స్గా రాసుకోవచ్చా? రాసుకోకూడదా? అర్థం కాలేదా? సార్ అర్థమైందా నేను చెప్పింది? కిరణ్ గారు ఏం చేద్దామంటారు? రికవరీ గురించి కాదు నేను మాట్లాడేది. ఏంటంటే సోల్ ప్రొపరేటరీ ఉన్నారు సార్, వాళ్ళు సేల్ రికగ్నైజ్ చేశారు, సోల్ ప్రొపరేటరీ కాస్త కంపెనీ కన్వర్ట్ అయింది. నేను కూడా బ్యాడ్ డేట్గా రికగ్నైజ్ చేద్దాం అనుకుంటున్నా, రావట్లేదు. అర్థమైంది కదా? నాట్ అలౌడ్, నాట్ అలౌడా? నాట్ అలౌడా చెప్పాలి. నాట్ అలౌడా అలౌడా? ఏం నాట్ అలౌడ్ సార్? బ్యాడ్ డేట్ రైట్ ఆఫ్ నాట్ అలౌడ్. ఓకే సార్, చూద్దాము. దట్ ఈజ్ అలౌడ్ సార్, దట్ ఈజ్ అలౌడ్, దట్ ఈజ్ అలౌడ్, దట్ ఈజ్ అలౌడ్. ఈవెన్ ప్రెడిసిసర్ రైట్ యాజ్ ఎ సేల్, సక్సెసర్ కెన్ రైట్ యాజ్ ఎ బ్యాడ్ డేట్స్, దట్ ఈజ్ ఏ అలౌడ్, దట్ ఈజ్ అలౌడ్. సారీ సార్, దట్ ఈజ్ అలౌడ్. ఓకేనా? దట్ ఈజ్ అలౌడ్, దట్ ఈజ్ అలౌడ్. ఓకేనా? ప్రీవియస్గా ఎవరైనా సేల్గా రికగ్నైజ్ చేస్తే మనం బ్యాడ్ డేట్స్గా రికగ్నైజ్ చేయొచ్చు, దట్ ఈజ్ అలౌడ్. ఓకేనా? దట్ ఈజ్ నాట్ ఏ పాయింట్. నేను రికవరీ గురించి మాట్లాడట్లేదమ్మా, బ్యాడ్ డేట్స్ గురించి మాట్లాడు. ఓకేనా సార్? నెక్స్ట్ ఏమైంది సార్, రికవరీ చేస్తాను. నెక్స్ట్ ఏం చేశాను సార్ నేను? రికవరీ చేస్తాను. షెల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్. రికవరీ షెల్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద పీజీబీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. షెల్ బి అప్లై ఈవెన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నాట్ ఇన్ ద ఎగ్జిస్టెన్సీ ఇన్ ద ప్రీవియస్ విచ్ రికవరీ హ్యాస్ బిన్ మేడ్. ఓకే సార్, ఈవెన్ మీరు బ్యాడ్ డేట్స్గా రికగ్నైజ్ చేశారు సార్. ఓకేనా? బ్యాడ్ డేట్స్గా రికగ్నైజ్ చేశారు, తర్వాత రికవరీ చేసాడు, బిజినెసే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు, బిజినెస్ చేస్తున్నప్పుడు డబ్బులు రావట్లేదు, డేటాస్ ఎవరు ఇవ్వట్లేదు, కస్టమర్స్ ఏం చేస్తున్నారు, మనీ ఇవ్వట్లేదు. సో మనీ ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఆబ్వియస్లీ బిజినెస్ని క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసి ఇంకా తను వేరే పని ఏదో చూసుకుంటున్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఆఫ్టర్ సమ్ టైం ఒక 2-3 ఇయర్స్ తర్వాతకి తన అకౌంట్లో మనీ క్రెడిట్ అయ్యాయి. ఏమని, సార్ నేను మర్చిపోయినప్పుడు మనీ ఇవ్వటం అని. నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను బిజినెస్ తీసేసాను. సో దట్ ఈస్ ద రీజన్. ఓ యూ ఫర్గాట్ మీ, దట్స్ వై ఐ క్లోజ్ మై బిజినెస్. ఓకేనా? ఇప్పుడు ఆ సోల్ ప్రొపరేటర్ ఆ రికవరీ మీద ట్యాక్స్ కట్టాలా వద్దా సార్? రికవరీ చేసే పర్సను అండ్ బ్యాడ్ డేట్ రికగ్నైజ్ చేసిన పర్సన్, రికవరీ చేసే పర్సన్ సేమ్ అయి ఉంటే చాలు, ఎగ్జిస్టెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? రికార్డ్ చేసే పర్సన్, రికవరీ చేసే పర్సన్ ఏమై ఉండాలి సార్? డెఫినెట్గా సేమ్ అయి ఉంటే చాలు, అంతేగాని ఎగ్జిస్టెన్స్లో ఉండాల్సిన అవసరం. సో దిస్ సెక్షన్ ఈజ్ ఈవెన్ అప్లికబుల్ ఈవెన్ బిజినెస్ అండ్ నాట్ ఎగ్జిస్టెన్స్లో ఉండకపోయినా దిస్ గోయింగ్ టు బి ద అప్లికబుల్. ఓకేనా సార్? రికవరీ చేశాను సార్, ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మొత్తం బ్యాడ్ డేట్స్ ఎంత క్లెయిమ్ చేశాను సార్ అంటే నేను 100 రూపీస్కి 100 రూపీస్ క్లెయిమ్ చేశాను సార్. ఎంత క్లెయిమ్ చేశాను సార్ నేను? బ్యాడ్ డేట్స్ 100 రూపీస్ క్లెయిమ్ చేశాను సార్. 100 రూపీస్ డిడక్షన్కి అలౌ చేశాను. తర్వాతకి ఏం చేశాను సార్, మొత్తాన్ని రికవరీ చేశాను. ఏది 100 రూపీస్ ఫస్ట్ ఏం చేశాను, ఎనీ రికవరీ, ఆ రికవరీని ఏమైనా రాసుకోవచ్చు సార్, మనం ట్యాక్సిబుల్ అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ పాయింట్ సార్, మొత్తం నా బ్యాడ్ డేట్స్ ఎంత సార్, 100 రూపీస్. బట్ నేను అలౌ చేసింది ఎంత సార్, ఓన్లీ 60 రూపీస్. నేను అలౌ చేసింది ఎంత సార్, ఓన్లీ 60. నేను డిజైలో చేసింది ఎంత సార్, 40. నేను డిజైలో చేసింది ఎంత సార్, 40. సో నాకు రికవరీ అయింది ఎంత సార్, 50. ఓకేనా? చూడండి
మొత్తం నా సేల్ వాల్యూ ఎంత సార్ 100. ఇది పిఎన్ఎల్లో క్రియేట్ అయి ఉంటుందా లేదా? పిఎన్ఎల్లో క్రియేట్ అయి ఉంటుందా లేదా సేల్ వాల్యూ? సో దీని అగనెస్ట్గా నేను ఎంత ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశాను సార్ ఇంతమంది బ్యాడ్ డేట్స్ అని? 60 క్లెయిమ్ చేశాను. 60కి ఎక్స్పెండిచర్ అని రాసుకుంటాను కదా దీన్ని. సో నెట్గా నేను ఎంతకు ట్యాక్స్ కట్టుంటాను సార్ ఇప్పుడు? 40కి ట్యాక్స్. ఎంతకు ట్యాక్స్ కట్టుంటాను సార్ నేను నెట్గా? 40 రూపీస్ ట్యాక్స్ కట్టాను. ఎంతకు ట్యాక్స్ కట్టుంటాను సార్ నేను నెట్గా? 40 రూపీస్కే ట్యాక్స్ కట్టుంటాను, అంతే కదా? 40 రూపీస్కే ట్యాక్స్ కట్టు. బట్ నాకు ఎంత రికవరీ అయింది సార్? 50. సో ఇప్పుడు నేను ఎంతకు ట్యాక్స్ కట్టాలి సార్? 10. ఇలా చూడాలి సార్. దట్ ఈస్ అ వే వెరీ వెరీ ఇంటెలెక్చువల్గా చూడాలి సార్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి సార్, మొత్తం నా సేల్ వాల్యూ ఎంత సార్? నేను పిఎన్ఎల్లో క్రెడిట్ చేసిందండి సార్ 100 రూపీస్, డెబిట్ చేసిందండి సార్ 60 రూపీస్. ఇంకా ఎంతకు ట్యాక్స్ కట్టాను సార్ నెట్గా అయితే నేను? 40. బట్ నాకు వచ్చిన అమౌంట్ ఎంత సార్ నెట్గా కస్టమర్ దగ్గర నుంచి? 50 రూపీస్ వస్తే నేను ఎంత కట్టాను సార్ ట్యాక్స్? 40కే. దట్స్ వై యూ నీడ్ టు పే ద ట్యాక్స్ ఫర్ ద 10 రూపీస్. ఓకేనా? ఓకేనా? ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ వెల్ మేనర్. ఓకే, చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? దట్ ఇస్ ద రికవరీ ఆఫ్ బ్యాడ్ డేట్స్. ఫస్ట్ పాయింట్ సార్. అది ఓకే. లేదు సార్ 40 రాలేదు, నాకు ఎంత వచ్చింది సార్? 30 వచ్చింది. నాకు ఎంత వచ్చింది సార్? 30 వచ్చింది. చూడండి 30 వచ్చింది. నాకు ఎంత వచ్చింది సార్? 30. యాక్చువల్గా నేను అలౌ చేసింది ఎంత సార్? నేను ట్యాక్స్ కట్టింది ఎంతకు సార్? 40కి. ఓకేనా? నాకు వచ్చిన అమౌంట్ ఎంత సార్? 30. అంటే ఎక్సెస్కి ఎంతకి ట్యాక్స్ కట్టాను సార్ నేను? 10 రూపీస్. ఆ 10 రూపీస్ని ఏం చేయాలి సార్ నేను మళ్ళీ అగైన్ డిడక్షన్గా అలౌ చేయాలి. డిడక్షన్గా అలౌ చేయాలి. ఎప్పుడు అలౌ చేయాలండి సార్ అంటే వెన్ యూ రైట్ దిస్ ఈజ్ ద ఫైనల్ సెటిల్మెంట్ అన్నప్పుడు. ఎప్పుడు సార్ ఇది? ఫైనల్ సెటిల్మెంట్ అన్నప్పుడు. దిస్ ఈజ్ ద ఫైనల్ సెటిల్మెంట్ అన్నప్పుడు. ఫైనల్ సెటిల్మెంట్ అన్నప్పుడు దట్ ఈస్ ద అగైన్ డిడక్షన్. సో దిస్ నాట్ ఏ ఫైనల్ సెటిల్మెంట్. ఇది నాకు ఫైనల్ సెటిల్మెంట్ అని తను అనలేదు. ఏమనలేదు సార్ తను? నాకు ఫైనల్ సెటిల్మెంట్ అని అనలేదు. తను ఏమనలేదు సార్? నాకు ఫైనల్ సెటిల్మెంట్ అనలేదు. సో నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు సార్ నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అంటే, సార్ నీకు రికవరీ అయినా ఎంత సార్? 30. నువ్వు ఆల్రెడీ ట్యాక్స్ ఎంత కట్టావు సార్? 40కి. అంటే నువ్వు కట్టాల్సింది 30కి, ఆల్రెడీ నువ్వు ఎంత కట్టేసావు? 40. ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఆ కస్టమర్ దగ్గర నుంచి ఇంకా అంతే అమౌంట్, ఇంకా ఎలాంటి అమౌంట్ నీకు రాదు. అంతే నీకు ఆ కస్టమర్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ ఎంత? 100 రూపీస్ సేల్ చేసి ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఫైనల్ సెటిల్మెంట్ 30 వస్తుంది. కానీ నువ్వు ఎంత ట్యాక్స్ కట్టావు? 40కి కట్టావు. సో దట్స్ వై రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్ ఎట్ దట్. అప్పుడు ఇంకో 10 రూపీస్ నువ్వు ఏం చేయాలి? డిడక్షన్గా అలౌ చేయాలి. ఎంత అలౌ చేయాలి మీరు? డిడక్షన్గా అలౌ చేయాలి. సో నువ్వు కట్టాల్సిన 30 రూపీస్, కానీ కట్టిన ఎంతకి? 40 రూపీస్కి. అనవసరంగా 40 10 రూపీస్కి డిడక్షన్గా అలౌ చేయాలి. దట్ ఇస్ ద పాయింట్. సార్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ అనలేదు సార్. ఏమన్నాడు? ఫైనల్ సెటిల్మెంట్ అనలేదు. సో నువ్వు కట్టిన ట్యాక్స్ ఎంతకి సార్? 40కి. నీకు ఎంత రికవరీ అయింది సార్? 30కి. సో ఓకే, ఇంకా రికవరీ అవుతామేమో. ఫైనల్ సెటిల్మెంట్ అంటే అనకపోతే ఏం అర్థమైంది సార్? ఇంకా యూ హ్యావ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది రికవరీ. ఓకే. సో సార్ అప్ టు 40 రూపీస్ వరకు ఏది రికవరీ అయినా మనం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంతే కదా ఫైనల్గా అప్ టు 40 రూపీస్ వరకు ఏది రికవరీ అయినా మనం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎక్సెస్ ఆఫ్ 40 రూపీస్ రికవరీ దానికి మాత్రమే మనం ట్యాక్స్ కట్టాలి. అగైన్ ఐ రిపీటింగ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆఫ్ 2 minutes. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రికవరీ ఆఫ్ ది బ్యాడ్ డేట్స్ ఇస్ ద వెరీ కాన్సెప్చువల్ లాంగ్వేజ్, కాన్సెప్చువల్ పాయింట్. చూడండి సార్ నాకు మొత్తం ఎంత వచ్చినాయి సార్? సేల్ ఎంత జరిగింది? 100 రూపీస్ జరిగింది. సేల్ ఎంత జరిగింది సార్? 100 రూపీస్ జరిగింది. అందులో ఫస్ట్ 100ని బ్యాడ్ డేట్స్గా రాసేసుకున్నాను. సో 100 రూపీస్ క్రెడిట్ అయింది, 100 రూపీస్ డెబిట్ అయింది. అప్పుడు 1 రూపీ రికవరీ అయిపోయినా నాకు ఏమవుతుంది సార్? ట్యాక్స్ అయిపోతుంది. ఓకే డన్. లేదు సార్ 100 రూపీస్ సేల్ జరిగింది. 100 రూపీస్ ఏం జరిగింది సార్? సేల్ జరిగింది. 60 రూపీస్ 100 రూపీస్ నేను ఏం చేశాను సార్? క్రెడిట్ చేశాను. బట్ ఎక్స్పెండిచర్కి ఎంత అలో చేశాను సార్? బ్యాడ్ డేట్గా 60 అలో చేశాను. సో 100 - 60 ఎంతకు సార్ నేను నెట్గా ట్యాక్స్ కట్టింది? 40 రూపీస్కి ట్యాక్స్ కట్టాను. ఎంత ట్యాక్స్ కట్టాను సార్ నేను? 40 రూపీస్. బట్ నాకు ఎంత రికవరీ అయింది సార్? 50 రూపీస్ రికవరీ అయింది. ఎంత రికవరీ అయింది సార్? నాకు 50 రూపీస్ రికవరీ అయింది. సో నేను కట్టేసిన ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ కట్టాల్సింది ఎంతకు సార్ నెట్గా? 50కి. కానీ ఎంత కట్టేసాను సార్? ఆల్రెడీ 40కి. సో నెట్గా 10కి కట్టాను. సో మీరు అనొచ్చు సార్ ఓన్లీ 50 ఫైనల్. నేను ఫైనల్ సెటిల్మెంట్ అనలేదు సార్. నెక్స్ట్ 10 రూపీస్ వచ్చింది సార్. ఆ 10 రూపీస్కి యాజ్ యూజువల్గా ట్యాక్స్ కడతాం. నెక్స్ట్ 20 రూపీస్ వచ్చింది సార్. ఆ 20 రూపీస్ యాజ్ యూజువల్గా ట్యాక్స్ కట్టేస్తాను. నెక్స్ట్ 30 రూపీస్ వచ్చినా ఎంత వచ్చినా ట్యాక్స్ కట్టేస్తాం. ఓకే సార్. లేదు సార్ నాకు 50 రాలేదు సార్. ఎంత వచ్చింది సార్? నాకు 30 రూపీస్ వచ్చింది. ఎంత వచ్చింది సార్? నాకు 30 రూపీస్. సార్ నేను ఎంతకి ట్యాక్స్ కట్టాను సార్ నెట్గా ఇంతకుముందు? 40. కానీ నాకు వచ్చి ఎంత రికవరీ అయింది సార్? 30. సో ఇంకా నాకు రికవరీ అవడానికి అంటే ఆల్రెడీ నాకు రికవరీ అయిన అమౌంట్ నేను ట్యాక్స్ కట్టేశాను. ఆల్రెడీ నేను ఎంత కట్టేశాను సార్? 40 రూపీస్ నేను ట్యాక్స్ కట్టేశాను. సో ఇంకా 10 రూపీస్ వరకు నేను ఇంకా ఎక్స్ట్రా 10 రూపీస్ రికవరీ నేను ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ 30 రూపీస్ మీద నేను ట్యాక్స్ కట్టాలా? ఎందుకు? ఆల్రెడీ 40 రూపీస్ మీద నేను ఏం చేశాను? ట్యాక్స్ కట్టేశాను కాబట్టి. సో అప్ టు 40 రూపీస్ నేను ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు సార్. 30 తర్వాత ఇంకో 30 కూడా రికవరీ అయింది సార్. ఇప్పుడు ఎంత రికవరీ అయింది సార్? టోటల్గా 60 రికవరీ అయింది. బట్ నేను ట్యాక్స్ కట్టింది ఎంతకి సార్? 40కే ట్యాక్స్ కట్టాలి. సో రిమైనింగ్ 20కి ఎంత ట్యాక్స్ కట్టాలి సార్? మీరు 20 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. అలా కాదు, మీ క్వశ్చన్లో ఎలా అన్నాడంటే దిస్ 30 రూపీస్ ఈజ్ ద ఫైనల్. ఇంకా తన దగ్గర నుంచి ఎలాంటి రూపీ రాదు. దట్ 30 రూపీస్ ఓన్లీ ఫైనల్ అన్నాడు. సో నువ్వు 100 రూపీస్ సేవ్ చేసి నీకు అతని దగ్గర నుంచి ఎంత వచ్చాయి సార్? 30 మాత్రమే వచ్చాయి. సో రిమైనింగ్ 70 రూపీస్ బ్యాడ్ డేట్సే కదా. నువ్వు 3 ఇయర్స్కి ఎంతలో చేసావు బ్యాడ్ డేట్స్గా?
60 అలో చేస్తారు. సో ఇప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఎంత అలో చేయాలి? 10 రూపీస్ అలో చేయాలి. దట్ ఈస్ ఓకేనా, ఫైనల్ సెటిల్మెంట్ ఓడింగ్ దట్ ఈస్. సో ఐ హోప్ దట్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ బ్యాడ్ డెట్స్ రికవరీ. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సార్ ఫర్మ్ యాజ్ ఎ బ్యాడ్ డెట్స్, సార్ ఫర్మ్ బ్యాడ్ డెట్స్గా క్లెయిమ్ చేసుకుంది కానీ ఫర్మ్ డిజాల్వ్ అయిపోయింది. పార్ట్నర్స్ కెనాట్ ఛార్జ్ ఇట్ టు ద ట్యాక్స్. పార్ట్నర్స్ మాత్రం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఫర్మ్ బ్యాడ్ డెట్స్ చేసుకుంటే ఫర్మ్ డిజాల్వ్డ్ విల్ రికవర్, సేమ్ ఉండాలి కాబట్టి వాళ్ళ పార్ట్నర్. సార్ చెప్పాక సార్ సక్సెస్ సార్ బ్యాడ్ డెట్స్గా రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతి సార్ రాసుకున్నా సక్సెస్ బ్యాడ్ డెట్స్గా. సార్ నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ సార్ ఎవరెవరికంటే ఇండియన్ బ్యాంక్స్కి అయితే ఒకలాగా, ఫారిన్ బ్యాంక్స్కి, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి, స్టేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి, ఇండస్ట్రియల్ కార్పొరేషన్. సో వాళ్ళకి ఏమి వెరీ సింపుల్ సార్, వాళ్ళకి ఎంత ప్రొవిజన్ వేస్తారు సార్? 5% ఆఫ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్. వీళ్ళకి ఎంత వేస్తారు సార్? 85% ఆఫ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్ ప్లస్ 10% ఆఫ్ ది అగ్రిగేట్ అడ్వాన్స్ మేడ్ బై ద రూరల్ బ్రాంచెస్. వెరీ సింపుల్ సార్, 8.5% ఆఫ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్ లెస్ అడ్వాన్స్ ఇస్తాయి కదా రూరల్ బ్రాంచెస్, అది 10%. సో వాట్ ఈస్ సార్? ఇప్పుడు దీని ఒక క్యాలిక్యులేషన్లో చూద్దాం మనం, జస్ట్ విత్. సార్ నేను ఒక ప్రొవిజన్ క్రియేట్ చేశాను. నేను ఏం చేశాను సార్? ఫస్ట్ ఒక 2 minutes చూడండి సార్ చెప్పిన పాయింట్. నాకు తెలిసి నేను ఒక ఎన్ఆర్ ట్యాక్సేషన్ ఒకటే కొంచెం స్పీడ్గా చెప్పాను అనుకుంటా, మిగతా మోస్ట్లీ ప్రాబ్లమ్ మాన్యువల్. ఎన్ఆర్ ట్యాక్సేషన్ స్పీడ్గా అయిందా? 2 hours కొంచెం స్పీడ్గా చెప్పాను. అంటే నేను యాక్చువల్గా 4 hours అనుకున్నాను, చూస్తే తర్వాత 2.5 hours వచ్చింది. మేబీ సాటర్డే సండే ఈజ్ ద ఫుల్ డేస్. ఓకే, సాటర్డే సండే ఫుల్ డేస్. ఫుల్ డే అంటే 9కి స్టార్ట్ చేద్దాంలేండి హ్యాపీగా. 5 సాటర్డే సండే ఇస్ ద ఫుల్ డే. సండే ఏం చేస్తారమ్మా? రిలాక్సే కదా, అదే క్లాస్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. రేపు పీజీబీ మిగులుతూ ఉంటుంది సార్, కొంచెం మాస్టర్ క్వశ్చన్ మిగులుతుంది. పీజీ చెప్పండి. నేను శ్రీజ గారు. సండే ఎందుకంటారా? అవునా? అయితే 8 to 5 పెట్టుకుందాం నేను. ఓకే చూడండి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్లియర్ చేద్దాం. సాటర్డే అయితే ఫస్ట్ ఫుల్ డే తీసుకుందాం, యాజ్ యూజువల్గా 8 to 6 వరకు తీసుకుందాం. సాటర్డేని బట్టి సండేని మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా, మోస్ట్లీ సండే క్లాస్ లేకుండానే ట్రై చేద్దాం. ఓకే చూడండి సార్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చేసాను సార్. ఓపెనింగ్ ఎంత అంటే సార్ నాకు 10 రూపీస్. ఓపెనింగ్ ఎంత సార్? 10 రూపీస్. ఓకేనా, ఓపెనింగ్ 10 రూపీస్. కరెంట్ ఇయర్ పిఎన్ఎల్లో మళ్ళీ ఎంత వచ్చింది సార్? ఒక 30 రూపీస్ క్లెయిమ్ చేశాను. మళ్ళీ ఎంత వచ్చింది సార్ నాకు? 30 రూపీస్. మొత్తం ఎంత సార్ నా ప్రొవిజన్? నేను పెట్టుకున్న ప్రొవిజన్ ఎంత సార్? ఓపెనింగ్ ఈజ్ ద 10 రూపీస్. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకున్న ప్రొవిజన్ ఎంత సార్? కరెంట్ ఇయర్లో 40. బట్ యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఎంత వచ్చాయంటే సార్ అంటే నాకు 50 రూపీస్ వచ్చాయి. యాక్చువల్ బ్యాడ్ డెట్స్ నాకు ఎంత వచ్చాయి సార్? 50. సో ఆ యాక్చువల్గా వచ్చిన డిఫరెన్స్ని కూడా మళ్ళీ మీరు అగైన్ అలౌ చేయాలి సార్. మొత్తం ఎంత అలౌ చేయాలి సార్? మీరు 50 రూపీస్కి అలౌ చేయాలి. అర్థమవుతుందా? మన ఓపెనింగ్ ఎంత సార్? మన ప్రొవిజన్ 10 రూపీస్. కరెంట్ ఇయర్లో పెట్టింది ఎంత సార్? 30 రూపీస్. మొత్తం 40. కానీ యాక్చువల్గా ఎంత అయింది సార్? అప్పుడు ఆ డిఫరెన్స్ని కూడా మీరు అలౌ చేయాలి. పిఎన్ఎల్ ఆ డిఫరెన్స్ని కూడా మీరు అలౌ చేయాలి. సింపుల్గా యాక్చువల్ బ్యాడ్ డెట్స్ మోస్ట్లీ అలౌ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాలేదు సార్, యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఎంత వచ్చిందంటే 35 వచ్చింది సార్. యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఎంత వచ్చింది సార్? 35 వచ్చింది. సార్ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంత అలౌ చేస్తారు? 35 లేకపోతే 30? ఇదే కదా కరెంట్ ఇయర్ బెడ్, కరెంట్ ఇయర్ ప్రొవిజన్. మీరు అలౌ చేసే 30 35? మై క్వశ్చన్ ఈజ్, మళ్ళీ ఎగ్జాంపుల్ ఎలాబరేట్ చేస్తే చూడండి. కేస్ 1 సార్, ఓపెనింగ్ సార్, ఓపెనింగ్ ఎంత సార్ నా దగ్గర? 10. కరెంట్ ఇయర్ ప్రొవిజన్ ఎంత సార్? 30 40. సార్ మీరు అలౌ చేసేది కరెంట్ ఇయర్ ప్రొవిజనే కదా, యాక్చువల్ బ్యాడ్ డెట్స్ అలౌ చేయకూడదు కదా. ఓకేనా? సో కానీ యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఎంత అయ్యాయండి సార్ అంటే 50 35. సో ఇప్పుడు కరెంట్ ఇయర్లో మీరు ఎంత అలౌ చేస్తారు?
30 + 10 40. ఓకేనా, కరెంట్ ఎలిమెంట్ ఎలా చేస్తారు ఎంత 30 + 10 40. ఇక్కడ ఎంత ఎలా చేస్తారు ఓన్లీ 30. ఈ 5 క్లోజింగ్, దిస్ ఇస్ ద 5 క్లోజింగ్, దిస్ ద 5 క్లోజింగ్, దిస్ ద 5 క్లోజింగ్. వెరీ సింపుల్ సార్. ఇక్కడ పెట్టిన ప్రొవిజన్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రాకి ఇంకో 10 రూపీస్ నేను ప్రొవిజన్ పెట్టాను అనే అజంప్షన్ తీసుకొని 30 + 10. ఇక్కడ ఎంత సార్ జస్ట్ 30 అలౌడ్. సార్ ఈ 10 ఎందుకు అలౌ చేయట్లేదు సార్? ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అలౌ చేసి ఉంటాను కదా సార్, లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ పెట్టినప్పుడు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు అలౌ చేస్తాను? ఓకేనా, దట్ ఈస్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకేనా, ఓన్లీ బ్యాంక్స్కే సార్. ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ బ్యాంక్స్కి మాత్రమే సార్. ఓకేనా, నో డిడక్షన్ అలౌ ఫర్ ద యాక్చువల్ బ్యాడ్ డెట్స్ సార్. యాక్చువల్ బ్యాడ్ డెట్స్ షుడ్ బి డెబిటెడ్ టు ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. ఇది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈజ్ ద లెస్ దాన్ యాక్చువల్ బ్యాడ్ డెట్స్, దెన్ రిమైనింగ్ బ్యాడ్ డెట్స్ షుడ్ బి అలౌడ్. అదే కదా మనం చేసింది. ఎస్సీ షుడ్ మెయింటైన్ ద ఓన్లీ 1 అకౌంట్స్ సార్. రూరల్కి ఒక అకౌంటు, అర్బన్కి ఒకటే అకౌంట్ మెయింటైన్ చేయాలి. ప్రొవిజన్ అంటే ఒక ఎస్ఎస్సీకి ఒకటే అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఓకేనా, మేడ్ బై ద రూరల్ అండ్ అర్బన్ ఏరియా. ఓకే సార్, దట్స్ ఇట్ ఫర్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. వీ హ్యావ్ ఎ క్వశ్చన్, ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ లేదు సార్, నేను ఆ క్వశ్చన్ తీసుకోలేదు. సారీ. ఆ క్వశ్చన్ కన్సిడర్ చేయలేదు, సారీ. ఓకే సార్, నెక్స్ట్ పాయింట్ సార్. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ సార్. ఫ్యామిలీ ప్లానింగ్ సార్, ఇది ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీస్, ఓన్లీ కంపెనీ సార్. సార్ తన దగ్గర ఉన్న కంపెనీ తన ఎంప్లాయీస్కి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోషన్ కోసం ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే దట్ షుడ్ బి ద రెవెన్యూ నేచర్ అనుకోండి సార్. 100% డిడక్షన్ అలౌ చేస్తాం సార్. క్యాపిటల్ నేచర్ అయితే ఓన్లీ 5 ఈక్వల్ ఇన్స్టాల్. క్యాపిటల్ నేచర్ అయితే ఏం సార్? ఓన్లీ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా సార్, ఇది ఓన్లీ ఎవరికి సార్? కంపెనీ తన ఎంప్లాయీస్ కోసం ఇంకర్ అయింది మాత్రమే. కంపెనీ అవుట్ సైడర్స్ కోసం ఇంకర్ అయింది కదా సార్. కంపెనీ తన ఎంప్లాయీస్ కోసం ఇంకర్ అయింది, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. రెవెన్యూ అయితే 100%. ఓకేనా సార్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు ద స్పెషల్ రిజర్వ్ సార్. నెక్స్ట్ ఏం మాట్లాడుతుంది సార్ మనం? ట్రాన్స్ఫర్ టు సార్. ఇది ఎవరికి సార్? ఫినాన్షియల్ కార్పొరేషన్ ఎంగేజ్ ఇన్ ద ప్రొవిజన్ లాంగ్ టర్మ్ ఫినాన్స్. ఎవరు సార్? లాంగ్ టర్మ్ ఫినాన్స్. ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వస్తుంది సార్? అంటే యాక్చువల్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేసావు ఆ రిజర్వ్కి, లెస్ 20% ఆఫ్ ది పీజీబీపీ ఆఫ్ ది కోర్ బిజినెస్ ఇన్కమ్ ఆర్ 200% ఆఫ్ ది షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్ మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ దట్ అకౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. సార్ ఇది ఇంపార్టెంట్ ఆ ఎగ్జామ్ కాదు సార్. దిస్ పాయింట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బట్ హ్యావ్ టు రిమెంబర్, నో ఇష్యూ. ఓకే, వెరీ సింపుల్ సార్. ఎంత సార్ స్పెషల్ రిజర్వ్ ఎంతైతే అమౌంట్ స్పెషల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసావు ఆ 20% ఆఫ్ ది పీజీబీపీ కోర్ ఇన్కమ్, ఆ 200% ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్ మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా సార్. ఏదైనా అమౌంట్ విత్డ్రా చేసాను సార్ మధ్యలో రిజర్వ్ నుంచి, ఐ విల్ గెట్ ద ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకేనా సార్. షుగర్ని పర్చేజ్ చేసాను సార్. ఎవరు సార్ ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిందంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఇంకర్ అయింది సార్. దేనికోసం? అది ఏ బిజినెస్లో ఉంది సార్? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది షుగర్. ఏ బిజినెస్లో ఉంది సార్? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది షుగర్ బిజినెస్లో ఉంది సార్. దేనికోసం? ఆ షుగర్ని ప్రైస్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ద ప్రైస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ సార్. ఓకేనా, దానికోసం ఇంకర్ అవుతుంది. ఓకేనా సార్. మార్కెట్ టు మార్కెట్ లాస్ యాజ్ పర్ ఐసీడీఎస్ అయితే అలౌడ్ సార్, అదర్స్ అయితే నాట్. వి జస్ట్ రిమెంబర్ సార్, వి హ్యావ్ బై హార్ట్, జస్ట్ రిమెంబర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ రిమెంబర్. ఓకేనా, ఐసీడీఎస్ ప్రకారం అయితే అలౌడ్, నో ఐసీడీఎస్ ప్రకారం నాట్ అలౌడ్. ఓకేనా సార్. నెక్స్ట్ మీ అందరికీ ఇష్టమైన సెక్షన్ 37. ఓకేనా, ఈ సెక్షన్ అయిపోతే మనం పెద్ద క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకే సార్. జనరల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు సార్. విచ్ ఎక్స్పెండిచర్ నాట్ కవర్ 30 to 36లో ఏదైతే ఎక్స్పెండిచర్ కావాలో అవన్నీ జనరల్ ఎక్స్పెండిచర్గా మనం కవర్ చేస్తాం సార్. ఎక్స్పెండిచర్ షుడ్ బి హోల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. డెఫినెట్గా ఎక్స్పెండిచర్ దేనికోసమే ఉండాలి సార్? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అండ్ షుడ్ బి రెవెన్యూ నేచర్ అండ్ షుడ్ బి లీగల్, లైక్ హాఫ్తా, బ్రైబ్స్, సీక్రెట్ కమిషన్ అవన్నీ నాట్ అలౌడ్ సార్. ఓకేనా. నెక్స్ట్ సార్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అమెండెడ్. అమెండ్మెంట్ నోట్ ఇట్. అమెండ్మెంట్ సార్. మనం ఏదో ఒక ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాం, మన బిజినెస్ కోసమే ఇంకర్ అవుతున్నాం, రెవెన్యూ నేచర్లోనే ఉంది. బట్ మీరు ఇంకర్ అయ్యే నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంది చూడండి, దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది ఏదైనా లా. ఇండియాలో ఉన్న లా కానీ అవుట్ సైడ్ ఇండియాలో సచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ నాట్ అలౌడ్. చూడండి సార్, విత్ ఎనీ చర్ అఫెన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బై ఎనీ లా ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా, సచ్ ఎక్స్పెండిచర్ ఈస్ నాట్ అలౌడ్. ఓకేనా సార్. మనం ఒక బెనిఫిట్ కానీ ఒక పర్క్విజిట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ పర్సన్కి, వెదర్ నాట్ క్యారింగ్ ఆఫ్ ది బిజినెస్ అవ్వచ్చు ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రొఫెషన్ అవ్వచ్చు. మీరు ప్రొవైడ్ చేసే బెనిఫిట్ పర్క్విజిట్ ఎలా ఉందంటే వైలేషన్ ఆఫ్ లా లాగా ఉంది. అంటే అలాంటి బెనిఫిట్ కానీ అలాంటి పర్క్విజిట్ కానీ ప్రొవైడ్ చేయకూడదని ఉంది. ఒక లాని అలా ఏం చేస్తుంది సార్? వైలేట్ చేస్తుంది. సింపుల్ ఎలాంటి బెనిఫిట్ అంటే సార్, మీరు బిజినెస్ చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి?
నేనేం చేయాలి అంటే ఒకరిని మర్డర్ చేయాలి. సో ఇలాంటి బెనిఫిట్స్ అండ్ పర్పస్ దట్ పర్పస్ ఇట్ బెనిఫిట్స్ ఆర్ వైలేషన్ బై ద లా. సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను సార్, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. సో దట్ ఈస్ అ వైలేషన్. అలాంటి మీరు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ కానీ పర్పస్ కానీ ఎలా ఉండాలి సార్? వైలేషన్ ఆఫ్ లా. ఓకేనా సార్? మీ అందరికీ తెలుసు కదా సార్, లాస్ట్ స్టూడెంట్స్ అందరూ కాంపౌండింగ్ అండ్ అఫెన్స్. సార్ కాంపౌండింగ్ అఫెన్స్ తెలుసు కదా సార్, మనం అఫెన్స్ని పెనాల్టీని క్లోజ్ చేయడానికి ఒకేసారి కాంపౌండింగ్ అఫెన్స్ పే చేస్తాం. అలాంటిది కూడా నాట్ అలౌడ్ ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ పే చేస్తాం. ఓకేనా సార్? దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ సార్. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటి సార్? ఈ కాంపౌండింగ్ అఫెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా కాంపౌండింగ్ అఫెన్స్ లైబిలిటీ కనిపిస్తే సింపుల్లీ నాట్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెండిచర్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం సార్. సార్ కార్పొరేట్ CSR ఎక్స్పెండిచర్ షుడ్ బి నాట్ అలౌడ్. CSR ఎక్స్పెండిచర్ షుడ్ బి నాట్ అలౌడ్. బట్ కాకపోతే PM కేర్ ఫండ్కి డొనేట్ చేసాను సార్, PM రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసాను, దెన్ క్లెయిమ్ ద డిడక్షన్. బట్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అలౌడ్. ఈవెన్ CSR ఎక్స్పెండిచర్ అనేది నాట్ అలౌడ్, బట్ డిడక్షన్ మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు. ATGలో మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ క్లీన్ గంగా, స్వచ్ఛ భారత్ సెస్ వీళ్ళకి కూడా చేసాను, నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద డిడక్షన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ CSR ఎక్స్పెండిచర్. వెరీ సింపుల్ సార్. PM కేర్ ఫండ్కి, PM రిలీఫ్ ఫండ్కి 10 SC క్లెయిమ్ ద డిడక్షన్. అట్లీస్ట్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు దేంట్లో? Chapter 6Aలో. కానీ క్లీన్ గంగాకి, స్వచ్ఛ భారత్కి కానీ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద ఎనీ డిడక్షన్. సార్ కొన్ని ఉన్నాయి సార్. ఇంకా మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం సార్, పొలిటికల్ పార్టీ క్యాలెండర్స్ మీద వాటి మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఇన్ ద పొలిటికల్ బ్రోచెస్ అండ్ న్యూస్ పాంప్లెట్ పబ్లిష్ బై ద పొలిటికల్ పార్టీ, నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ బట్ క్లెయిమ్ ద డిడక్షన్. ఎవరు క్లెయిమ్ చేస్తారు? దట్ ఈస్ ఓన్లీ ఇండియన్ కంపెనీ. యాజ్ పర్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద బ్రోచెస్ అండ్ న్యూస్ పేపర్ పొలిటికల్ పార్టీస్ ట్రీట్ యాజ్ ఎ ఇండియన్ కంపెనీ కానీ అలాంటి డొనేషన్స్ చేస్తే వాళ్ళు ఏం చేయొచ్చు సార్? చెప్పాలి, డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. వెరీ సింపుల్ సార్. పొలిటికల్ పార్టీ బ్రోచెస్ మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ బట్ యూ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్. ఎవరికి సార్? అది కూడా ఓన్లీ ఇండియన్ కంపెనీకి. ఎందుకు? దాన్ని డొనేషన్ లాగా ట్రీట్ చేస్తాం. దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం? ఆ డొనేషన్. బీయింగ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ పబ్లిషింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇష్యూస్ ఇన్ బ్రోచర్లో నేను ఒక అడ్వర్టైజ్మెంట్ వేసాను సార్, నాకు ఎలాంటి డిడక్షన్ రాదు, ఎలాంటి ఎక్స్పెండిచర్ రాదు. బట్ ఇండియన్ కంపెనీకి అయితే ఎక్స్పెండిచర్గా అలౌ చేయకపోయినా ఏం అలౌ చేస్తాను సార్? నేను డిడక్షన్గా అలౌ చేస్తాను. సార్ ఎంప్లాయీస్ గిఫ్ట్ ఇచ్చాను సార్, అలౌడ్. దట్ ఈస్ అలౌడ్. ఎందుకు సార్? గిఫ్ట్ టు ద ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది కదా శాలరీ హెడ్లో, దట్ ఈస్ అలౌడ్ హియర్. ఓకేనా? నెక్స్ట్ సార్ కస్టమరీ ఎక్స్పెన్సెస్ అంటే పూజ ఎక్స్పెండిచర్, సెలబ్రేట్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మధ్యలో సెలబ్రేషన్స్ చేయాలి కదా సార్, ఏదో ఒక పండుగ వస్తుంది, ఆ సెలబ్రేషన్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ ఆల్సో అలౌడ్. ఓకేనా సార్? ఎక్స్పెండిచర్ ఇంకా సార్ అటెండింగ్ ద CPE అవర్స్ సార్. CPE ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్కి మినిమం 20 hours or 40 hours CPE అవర్స్ అని ఉంటాయి సార్. ఒక ప్రాక్టీసింగ్కి అయితే 40 hours అటెండ్ అవ్వాలి. ఒక నార్మల్ క్వాలిఫైడ్ విత్ జాబ్లో ఉంటే 20 hours CPE అవర్స్ అటెండ్ అవ్వాలి. CPE అవర్స్ అనేవి మనకు ఫ్రీగా రావు సార్. వీ నీడ్ టు పే సంథింగ్ టు ద ICA. ద ఓన్లీ వే టు ద అనమాట. అలా ICAకి డబ్బులు పే చేయాలి సార్. CPE అవర్స్కి పే చేసి ఆ అమౌంట్ కూడా నేను అలౌ చేసుకో. నేను ఒక ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్ సార్, నేను CPE అవర్స్కి అటెండ్ అవునప్పుడు అమౌంట్ పే చేస్తాను, దాన్ని నా PNLలో ఎక్స్పెండిచర్గా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? డివిడెండ్ ఈజ్ నాట్ అలౌడ్. వెరీ ఇంపార్టెంట్. డివిడెండ్ ఈజ్ నాట్ అలౌడ్. నోట్ ఇట్ సార్, వెరీ ఇంపార్టెంట్. డివిడెండ్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా సార్? నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడీ ఈజ్ నాట్ అలౌడ్. వెరీ ఇంపార్టెంట్. ఇందాకలే చెప్పాను, ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడీ దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెండిచర్. ప్రొవిజన్ ఫర్ డిఫర్ ట్యాక్స్ ఆల్సో నాట్ అలౌడ్ సార్. సార్ డిఫర్ ట్యాక్స్ నాట్ అలౌడ్ అంటే మీ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్లో ఆల్రెడీ డిఫర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారనుకోండి, దాన్ని యాడ్ బ్యాక్ చేయండి. నెక్స్ట్ సార్ ప్రొవిజన్ ఫర్ డైమినిషింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ సార్. వెరీ సింపుల్ సార్. డైమినిషింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అంటే ఏం లేదు సార్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈజ్ ద నాట్ అలౌడ్. ప్రొవిజన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది రిజర్వ్ నాట్ అలౌడ్. అలా ఏదైనా ఒక అసెట్ డౌన్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన ఏమైనా అగ్నెస్ట్ మనం ప్రొవిజన్ పెట్టాం, దట్ ప్రొవిజన్ ఈజ్ ద నాట్ అలౌడ్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ లైబిలిటీస్ అంటే మనం అసలు కాంటింజెంట్ లైబిలిటీ అలా చెప్పలేకపోతాం. లైబిలిటీ అని ఉంటుంది కానీ ఏ లైబిలిటీ చెప్పలేకపోతాం, దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్ సార్. దిస్ F పాయింట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ this is the most important adjustment and the CSR expenditure is the most important adjustment. మీ అందరికీ తెలిసినా తెలియపోయినా 37 ఓన్లీ ఇంపార్టెంట్. దట్ రెసిడ్యువల్ లాగా కనిపించింది, బట్ అడ్జస్ట్మెంట్లు అన్నీ చేయాలంటే 37 రావాలి. ఓకేనా సార్? ఏ ప్రొవిజన్స్ నాట్ అలౌడ్ సార్? ప్లీజ్ రిపీట్ విత్ మీ. ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ సార్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డైమినిషింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అండ్ ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ లైబిలిటీ. వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. 5 stars చేసినా 6 stars చేసినా పర్లేదు అడ్జస్ట్మెంట్. ఓకేనా? లాస్ ఆఫ్ సబ్సిడీ కనిపించిన, అన్అసర్టైన్ లైబిలిటీ కనిపించిన, డివిడెండ్ కనిపించిన, డిఫర్ ట్యాక్స్ కనిపించిన, డైమినిషన్ వాల్యూ అది కనిపించిన, దట్ ఈస్ ఏ నాట్ అలౌడ్. ఓకేనా సార్? షేర్స్ అండ్ డిబెంచర్స్ ఇష్యూ ఎక్స్పెండిచర్ ఐమ్ టాకింగ్ అబౌట్ సార్. సార్ నేను ఒక ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ చేస్తున్నా, లేదా ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ చేస్తాను, లేదా రైట్ ఇష్యూ చేస్తాను. ఏమేం చేస్తున్నా సార్? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఆర్ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్, రైట్ ఇష్యూ. సార్ దీని గురించి ఎక్స్పెండిచర్ ఇంకా అయ్యాను సార్. అది అలౌడా నాట్ అలౌడా అంటే చూడండి సార్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏం లేదు సార్, నేను కొత్త షేర్స్ తీసుకుంటాను, దీనివల్ల నాకు షేర్ క్యాపిటల్ చేంజ్ అవుతుందా లేదా. ఇక్కడ షేర్ క్యాపిటల్ అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్, ఓనర్ ఫండ్ చేంజ్ అవుతుందా లేదా కొత్త షేర్స్ రావడం వల్ల.
ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ఉన్న ఇష్యూస్ కాకుండా కొత్తగా పబ్లిక్ ఆఫర్కి వెళ్ళి తెచ్చుకున్నా షేర్ క్యాపిటల్ మారుతుందా లేదా, అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మారుతుంది ఇంక్లూడింగ్ మొత్తం ఓనర్ ఫండ్ మారుతుందా లేదా. నెక్స్ట్ రైట్ ఇష్యూ ఉంది సార్. రైట్ ఇష్యూ అంటే ఏం లేదు సార్, కొత్త షేర్సే కాకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను, దానివల్ల కూడా నా షేర్ హోల్డర్ ఫండ్ మొత్తం మారిపోతుంది కదా. సో అది అన్ని చేంజ్ ఇన్ ద క్యాపిటల్ అంటే అది క్యాపిటల్ నేచర్ అనుకుని నాట్ అలౌడ్, దాని మీద ఇంకా ఏ ఎక్స్పెండిచర్ కూడా నాట్ అలౌడ్. లేదు సార్ బైబ్యాక్ ఉంది సార్. బైబ్యాక్ అంటే ఏంటి సార్, రిజర్వ్ నుంచి షేర్స్ నుంచి రిజర్వ్కి ట్రాన్స్ఫర్ అయింది అంతే కదా. బైబ్యాక్ అంటే ఏంటి, షేర్స్ నుంచి రిజర్వ్కి ట్రాన్స్ఫర్. కానీ ఓనర్ ఫండ్ అలానే ఉంటుంది కదా, బిఫోర్ బైబ్యాక్ ఆఫ్టర్ బైబ్యాక్ ఓనర్ ఫండ్ చూస్తే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది, అలాంటి ఏం చేంజ్ అవ్వదు. సార్ బోనస్ అంటే ఏంటి సార్, రిజర్వ్ నుంచి షేర్స్కి వెళ్తాయి, కానీ ఓనర్ ఫండ్ ఎలా ఉంటుంది సార్, సేమ్ అలానే ఉంటుంది కదా. సో ఏం చేంజ్ అవ్వట్లేదు కదా క్యాపిటల్. సార్ డెట్ అండ్ లోన్, డెట్కి లోను దానివల్ల ఏమైనా ఓనర్ ఫండ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఈ ఇష్యూస్ వల్ల ఓనర్ ఫండ్ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, దట్ ఈస్ ట్రీట్ యాజ్ ఎ రెవెన్యూ నేచర్, దట్ ఈస్ అలౌడ్. సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ ఇష్యూ వల్ల టోటల్ ఓనర్ ఫండ్ అంటే సార్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఆ రిజర్వ్ సర్ప్లస్ తీసుకొని బిఫోర్ ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూ సేమ్ ఉందా లేదా చూసుకోవాలి కంబైన్డ్గా. సేమ్ ఉందా, రెవెన్యూ నేచర్ అలౌడ్. బిఫోర్ ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూ చేంజ్ అవుతుంది కంబైన్డ్గా, దట్ ఈస్ అ క్యాపిటల్ నేచర్ నాట్ అలౌడ్. రైట్ ఇష్యూలో కానీ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్లో కానీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్లో కానీ దిట్ ఈస్ అ నాట్ అలౌడ్. బైబ్యాక్లో కానీ బోనస్లో కానీ డెట్లో కానీ అలౌడ్. ఓకేనా సార్. కన్వర్టబుల్ డివెంచర్స్ ఇష్యూ చేశాను సార్, దాని మీద ఎక్స్పెండిచర్ ఇంకా దట్ ఈస్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్. కన్వర్టబుల్ డివెంచర్స్, దట్ డివెంచర్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ సమ్ అదర్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. Convertible debentures. So very simple sir, expenditure on the convertible debentures is allowed. Note the point. Expenditure on convertible issue of the convertible debentures are allowed. Okay na? Sir, expenditure incurred on the increase of authorized share capital of the company. Incurred on the authorized share capital of the company, that is also not allowed. Okay na, that is not allowed. So increasing authorized share capital is also not allowed sir, very important sir. Increasing authorized capital also not allowed sir. This is also very important. Where star sir, adjustment star. Okay na, mostly repeated adjustments ivanni. Okay sir, direct tax indirect tax gurinchi maatladadu sir. Direct taxes pay chesam, that is allowed ah. Taxes are not allowed. Interest pay chesam, direct tax not allowed. Penalty pay chesam, not allowed. Okay na sir. Indirect tax ki tax is allowed, interest is allowed, only penalty is not allowed, but it is a subject to 43B. 43B ante sir within the due date lo file cheyali, within the due date of return filing lo payment cheyali. GST inclusive GSTs ఉంటాయి కదా సార్, కొన్ని ఇంక్లూజివ్ సేల్స్ GST కొన్ని ఉంటాయి కదా, కొంతమంది అలానే రికగ్నైజ్ చేస్తారు కదా ఇంక్లూజివ్ GST, వాటి గురించి. ఓకేనా సార్. నెక్స్ట్ పెనాల్టీ, బ్రీచ్ ఆఫ్ లా ఈజ్ నాట్ అలౌడ్ సార్, బట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అలౌడ్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ సార్, ఫ్రీబీస్ ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చాను. ఫార్మెటికల్ డాక్టర్ ఉన్నాడు సార్, తనకి ఏం చేశానంటే ఫోన్ చేశాను, ఫార్మెటికల్ కంపెనీ వచ్చింది సార్, హాస్పిటల్ దగ్గరికి వస్తుంది, వాళ్ళ మెడిసిన్స్ ఇస్తారు అనమాట, మీరు ఈ మెడిసిన్సే రాయండి అని. ఓకేనా, ఈ మెడిసిన్సే రాయండి సార్. పారాషూట్ ఉంది సార్, పారాషూట్మాల్ ఉంది, పారాషూట్మాల్ దట్ ఈస్ నాట్ ఏ టాబ్లెట్, దట్ ఈస్ అ కంపెనీ. పారాషూట్ ఓకేనా, డోలో ఉంది, దట్ ఈస్ అ కంపెనీ, దట్ ఈస్ నాట్ దట్ బ్రాండింగ్, అవి ఒక బ్రాండింగ్ నేమ్స్ అనమాట. సో మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మెడిసిన్స్, ఈ బ్రాండింగ్ నేమ్స్ ఉన్న మెడిసిన్సే రాయమని మనం ఏం చేస్తాం సార్, ఫార్మెటికల్ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రీబీస్ ఇచ్చాం, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ కదా, దట్ ఈస్ ఇల్లీగల్, దట్ ఈస్ ద ట్రీట్ యాజ్ ఇల్లీగల్, సో నాట్ అలౌడ్. వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. స్టార్ దిస్ అడ్జస్ట్మెంట్ ఆల్సో స్టార్, యూ హ్యావ్ కవర్ సో మెనీ క్వశ్చన్స్. సో ఫ్రీబీస్ టు ద డాక్టర్స్ బై ద ఫార్మెటికల్ కంపెనీ. సార్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి లోన్ తీసుకుంది, దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. ఓకేనా సార్. ట్యాక్స్ ఆడిట్ ఫీస్ ఫర్ ద లిటిగేషన్ ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్. సార్ ఆడిటర్ ఉన్నారు సార్, CA ఉన్నాడు, తనకి ఏమైందంటే వీళ్ళకి స్క్రూటినీ నోటీసులు వచ్చాయి లిటిగేషన్ కేసు, దానికి నాకు పేమెంట్ చేశారు, దట్ ఈస్ ఆల్సో అలౌడ్ సార్, దట్ ఈస్ ఆల్సో అలౌడ్. లిటిగేషన్ కేసు అని మనం డీల్ చేస్తాం, దట్ ఈస్ ఆల్సో అలౌడ్. ఓకేనా సార్. ప్రీమియం పేయడానికి కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అలౌడ్ అని చెప్పాను కదా సార్ ఆల్రెడీ. ఓకేనా. నెక్స్ట్ సార్, క్యాష్ ఎంబెల్జ్మెంట్ అంటే క్యాష్ దొంగలించారు సార్, దొంగలిస్తే అలౌడే సార్, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ దట్ ఎంబెల్జ్మెంట్ అంటే ఆ విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసిన ఇయర్లోనే దట్ ఈస్ అలౌడ్. ఓకేనా. రికవరీ చేసిన ఇయర్లో కానీ మాట్లాడేది, ఐడెంటిఫై చేసిన ఇయర్లో అలౌడ్. సార్ ఇన్సూరెన్స్ లేదు ఆ క్యాష్కి, ఇన్సూరెన్స్ ఉన్నా, దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్, ఎంబెల్జ్మెంట్ జరిగిందా, దట్ ఈస్ ఏ అలౌడ్ ఎక్స్పెండిచర్. సార్ మనం ఒక కొత్త ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం సార్. ఓకేనా, ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందంటే సార్, ఎగ్జిస్టింగ్ బిజినెస్కి సంబంధించింది కాదు. ఆ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది కాదు సార్, ఎగ్జిస్టింగ్ బిజినెస్కి సంబంధించింది కాదు. బట్ ఆ ప్రాజెక్ట్ ఈజ్ అబాండెడ్ సార్. ప్రాజెక్ట్ ఏమైంది సింపుల్గా అంటే అవ్వలేదు, నేను ఏదో ఫీజిబిలిటీ స్టడీ చేశాను, అబాండ్ అవ్వలేదు. సచ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అలౌడ్, ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఎగ్జిస్టింగ్ బిజినెస్. సార్ సేమ్ ఎక్స్పెండిచర్ ఒక కొత్త ప్రాజెక్ట్ మీద ఇంకర్ అయ్యాము, ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ PVR తెలుసు కదా మీకు, PVRs దస్ కేసులో ఆఫ్ ది PVRs ఏంటండి సార్ అంటే, వాళ్ళు చిన్న స్క్రీన్స్ తీసుకొని అన్ని మల్టీప్లెక్స్గా మారుద్దామని
అన్ని చిన్న చిన్న స్క్రీనింగ్స్ని కూడా మల్టీప్లెక్స్గా మారుదామని ఒక ఫీజిబిలిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనౌన్స్ చేశారు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ ఏ పాసిబుల్ అని తెలిసింది. దిస్ ఏ నాట్ ఏ పాసిబుల్ అని తెలిసింది. సో వాళ్ళ ఆ ప్రాజెక్ట్ మీద ఇంకరైనా కాస్ట్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం అబాండ్ చేస్తారు. దట్ ఈజ్ అలౌడా నాట్ అలౌడా అంటే దట్ ఈజ్ అలౌడ్. సింపుల్లీ కొత్త ప్రాజెక్టు బట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి సంబంధించిన ఇంకరై దట్ అబౌండ్ చేసి దట్ ఈజ్ అలౌడ్. బట్ నాట్ రిలేటెడ్ టు ద ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే దట్ ఈజ్ ఏ నాట్ అలౌడ్. దట్ ఈస్ ద పాయింట్. ఓకేనా సార్? రిట్రేస్మెంట్ కాంపెన్సేషన్ సార్, అంటే ఎంప్లాయీస్ వెళ్ళిపోతుంటే వాళ్ళకి పే చేస్తాం కదా, కంప్లీట్ బిజినెస్ క్లోజ్ చేస్తున్నాం అనుకోండి సార్, దట్ ఈస్ ఏ నాట్ అలౌడ్ బికాస్ క్యాపిటల్ ఎక్స్పెండ్. సార్ ఏదో ఒక సింగిల్ యూనిట్ సింగిల్ డివిజన్ క్లోజ్ చేస్తాం, దట్ ఈస్ ఏ అలౌడ్. సింగిల్ యూనిట్ ఆర్ సింగిల్ డివిజన్ ఆర్ అలౌడ్. చూడండి సార్, ఎంటైర్ బిజినెస్ అనుకోండి సార్ అలౌడ్, లేదు సమ్ పోర్షన్ ఆఫ్ ద బిజినెస్ అనుకోండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలౌడ్. ఓకేనా సార్? డైరెక్టర్కి శాలరీ పే చేస్తున్నాం విత్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్ లిమిట్లోనే ఉండాలి సార్, లేదు ఎక్సెస్గా పే చేశారు అనుకోండి దట్ ఈజ్ ఆల్సో డిజలౌడ్. అంటే సార్ ఎక్సెస్ అమౌంట్ ఈజ్ డిలౌడ్. సార్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఆల్సో అలౌడ్ ఓన్లీ ఇఫ్ ద లైబిలిటీ పే ద క్రిస్టలైజ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. దానికి సంబంధించిన లైబిలిటీ కరెంట్ ఇయర్ అరేజ్ అయితే దట్ ఈజ్ అలౌడ్. ఓకేనా సార్? మన రోడ్డు హైవేస్ ఇవన్నీ బిల్డ్ ఆపరేషన్ బీఓటీ అని అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేస్తున్నాం కదా సార్, దానికి సంబంధించి ఇంకా మనకి ఎప్పుడు వచ్చిందంటే తర్వాత టోల్ గేట్ ఛార్జెస్ పెట్టుకుంటే మనకు వచ్చింది. ఓకేనా? ఆ అగ్రిమెంట్ లైఫ్ ఉంటుంది కదా, ఓ ద పీరియడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది అగ్రిమెంట్ ఈజ్ అలౌడ్. ఒకే రోజు రోడ్డుకి సంబంధించి ఒకే రోజు మనం అలౌ చేయకూడదు. ఓ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అలౌడ్ ఓ ద లైఫ్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఓకేనా సార్? ఒక ఫిలిం తీసాను సార్, అబాండెడ్ అయిపోయింది. అంటే చాలా ఫిలిమ్స్ స్టార్ట్ అయిపోయి ఆగిపోతూ ఉంటాయి, చాలా ఫిలిమ్స్ స్టార్ట్ అయ్యి ఆగిపోతూ ఉంటాయి. ద కాస్ట్ ఆఫ్ ఫిలిం టెల్ బి ట్రీట్ యాజ్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిలిం తీసాను సార్, ఒక 2-3 షెడ్యూల్స్ అయ్యాయి. షెడ్యూల్స్ అయ్యాక ఏదో స్టోరీ నచ్చలేదు, లేకపోతే ప్రొడ్యూసర్కి హీరో గొడవ, ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గొడవ, ఏమైపోయింది సార్ ఫిలింని ఆపేసాం. అప్పటి వరకు 10 crores 15 crores ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఆ 15 crores అనే ఎక్స్పెండిచర్ నేను అలౌ చేసుకోవాలా వద్దా? ప్రొడ్యూసర్ కూడా ఒక మనిషే కదా, తనకు కూడా పిఎన్ఎల్ ఉంటుంది కదా, తను కూడా పీజీబీలో ట్యాక్స్ కట్టాల్సిందే కదా, ఏమైనా డౌటా? సో తన పిఎన్ఎల్ తన ఎక్స్పెండిచర్గా రాసుకోవాలా వద్దంటే వీ కెన్ రైట్ యాజ్ ఎక్స్పెండిచర్. ఓకేనా? అబాండెడ్ ఫిలిమ్స్ సంబంధించిన అమౌంట్ని కూడా మీరు ఎక్స్పెండిచర్గా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, సైన్ బోర్డ్స్ డిస్క్లోర్స్ ఇప్పుడు అవన్నీ మీరు ఇంకా అవుతాం కదా సార్, దట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, దట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సైన్ బోర్డ్స్ గ్లోవ్స్ మీద ఇంకా రెవెన్యూ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో అలౌడ్. రాసుకుంటారు దిస్ కేస్ లా పాయింట్ సార్. కేసులో మొత్తం అవసరం లేదు. సైన్ బోర్డ్స్ మీద అండ్ గ్లో బోర్డ్స్ మీద ఇంకా ఎక్స్పెండిచర్ ఈజ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండ్, ఇట్ ఈస్ ఏ అలౌడ్. ఇట్ ఈస్ ఏ అలౌడ్. నెక్స్ట్ పాయింట్ సార్, ప్రియా విలేజ్ రోడ్స్ అంటే అదే సార్, ప్రియా విలేజ్ రోడ్స్ అంటే పీవీఆర్, మనం మాట్లాడే పీవీఆర్ గురించి. ఓకేనా ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఓకే దట్ ఈస్ ద సెక్షన్ 37. ఓకే దట్ ఈస్ ద సెక్షన్ 37. Okay, just relax. Let's start another section. It's a very big chapter, 20 marks chapter. చదువుకుంటే వెళ్ళిన ఎంతసేపు పట్టింది, ఇంక ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే చూద్దాం సార్. సార్ టీడీఎస్ పాయింట్ చూద్దాం. టీడీఎస్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ టీడీఎస్ పాయింట్ గురించి. పాయింట్ చెప్పాక అడుగుతాను. టీడీఎస్ పాయింట్ నేను ఏం చెప్తాను సార్, టీడీఎస్ గురించి పాయింట్ చెప్పాక అడుగుతాను. ఓకేనా సార్? మనం ఒక నాన్ రెసిడెంట్కి పేమెంట్ చేస్తాం, ఫారెన్ కంపెనీకి పేమెంట్ చేస్తాం, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు ఆ ఇయర్లో, లేదు డిడక్ట్ చేసి విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపు ఫైల్ చేయాలి. ఏ డ్యూ డేట్ రిటర్న్ ఫైల్ డ్యూ డేట్ చేయలేదు. సో ఏదైతే ఎక్స్పెండిచర్ అది సింపుల్లీ 100% డిజాల్వ్డ్, 100% డిజాల్వ్డ్. ఓకే కదా ఈ పాయింట్ అందరికీ? సార్ అదే పేమెంట్ ఒక రెసిడెంట్కి చేస్తున్నాం, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, లేదు టీడీఎస్ డిడక్ట్ చేసాం కానీ గవర్నమెంట్కి పే చేయలేదు విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపు, అప్పుడు ఎంత అలౌడ్ సార్? 30% డిజాల్వ్డ్. 30% డిజాల్వ్డ్. ఇప్పుడు ఇది అందరికీ ఓకే కదా? ఓకే సార్, ఇప్పుడు అంతే కదా సింపుల్ పాయింట్ కదా. సో వెరీ సింపుల్. వాట్స్ చూడండి, దిస్ ఎగ్జాంపుల్ హూ విల్ ఆన్సర్ దిస్ ఎగ్జాంపుల్? సార్ నేను ఎక్స్పెండిచర్ February ఇంక్రీ అయ్యాను సార్. 28 February 2024 10 lakhs అనే ఎక్స్పెండిచర్ ఇంక్రీ అయ్యాను. 10% టీడీఎస్ చేసి పేమెంట్ చేయాలి. ఎంత సార్ 10% అంటే 1 lakh చేయాలి. ఓకేనా? ఎప్పుడు చేయాలి సార్? నేను మార్చిలో చేయాలి. బట్ నేను ఏం చేశాను సార్ అంటే
10th April 2024 టీడీఎస్ చేశాను. ఇక్కడ టీడీఎస్ చేయలేదు, డిడక్ట్ చేయలేదు. 10th April 1 lakh టీడీఎస్ చేశాను. ఏం చేశాను సార్ నేను? 1 lakh టీడీఎస్ చేశాను. 1 lakh టీడీఎస్ చేశాను. ఓకేనమ్మా. బట్ పేమెంట్ మాత్రం 30th 10/2024 పే చేశాను. అంటే దిస్ ఇస్ ద డ్యూ డేట్, దిస్ ఈజ్ ద డ్యూ డేట్, దిస్ ఈజ్ ద డ్యూ డేట్. ఓకేనా? అలౌడా? ఏ ప్రీవియస్ ఇయర్లో అలౌడ్, ఏ ప్రీవియస్ ఇయర్లో అలౌడ్. 23, 24, 24, 25. 23, 24, 24, 25. 30% డిజైలో చేయాలో వద్దా? అలౌడ్ అని అడుగుతున్నాను. 30% డిజైలో చేయాలో వద్దా? చేయాలో వద్దా? ఏ ఇయర్లో చేయాలి సార్? పేమెంట్ చేశాను సార్ విత్ ఇన్ ద డ్యూ డేట్లోపే. సార్ పేమెంట్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, పేమెంట్ చేశాను కదా సార్. డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైల్ పేమెంట్ జరగలేదా? టీడీఎస్ పేమెంటు. వాట్ డిడక్షన్ చేశాం కదా సార్? 10/4. So that is a very good point, sir. Sir, but deduction is happen, but after the financial year deduction is happen. After the financial deduction is happen. Very important. నేను ఏం చెప్పాను? ఫస్ట్ సినారియో, 2 సినారియోస్లో ఏ సినారియో టీడీఎస్ ఈజ్ నాట్ డిడక్టెడ్. డిడక్ట్ చేయకపోయినా 30% ఈజ్ అలౌ చేయాలి. డిడక్ట్ చేయకపోయినా 30% ఈజ్ అలౌ చేయాలి. టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్. డిడక్ట్ చేసి డ్యూ డేట్లో పే చేయకపోతే టీడీఎస్ అనేది 30% ఈజ్ అలౌ. ఫస్ట్ ఏం సార్, అసలు ఫినాన్షియల్ ఇయర్లో టీడీఎస్ డిడక్ట్ చేశాడా? డిడక్టే చేయలేదు. సో 30% అనేది డిసలవెన్స్ ఇవ్వాలి. 30% అనేది ఇట్స్ అ వెరీ వెరీ కాన్సెప్చువల్ థింకింగ్ అనమాట. కాన్సెప్చువల్. అందరూ 10/4 చేసేసాం, విత్ ఇన్ ద డ్యూ డేట్లో ఫైల్ చేసాం, నో డిసలవెన్స్ అంటారు. 30% డిసలవెన్స్ చేస్తారు వాళ్ళు. మీ మార్క్స్లో 30% డిసలవెన్స్ చేస్తారు. ఓకేనా? ఓకేనా? దట్ ఇస్. సో 30% అనేది డెఫినెట్గా డిజాల్వ్ చేయాలి. 30% అనేది అంటే 3 lakhs అనేది డిజాల్వ్, 3 lakhs అనేది డిజాల్వ్ చేయాలి. సో మై డ్యూ డేట్ సార్ ఇది ఎప్పటికల్లా పే చేయాలి సార్? మరి ఇప్పుడు 24, 25 అలౌడా? 24, 25 అలౌడా పేమెంట్ సార్? 24, 25 అలౌడా సార్? రిటర్న్ ఫైలింగ్లో అప్పుడు చేయలేదు సార్. మై క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు 24, 25 అలౌడ్. ఇది ఓకే కదా మీ అందరికీ? ఎగ్జాంపుల్ ది సేమ్ ఎక్స్టెన్షన్ ఈజ్ అ పేమెంట్ ఈజ్ ద 31st December 2024. అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్? అంటే ఆ 30%ని ఎప్పుడు మనం మళ్ళీ రీబ్యాక్ చేయాలి? 24, 25 25, 26 వై? డ్యూ డేట్లో ఫైల్ చేయలేదు కదమ్మా. అర్థం కాలేదా క్వశ్చన్? ఎందుకు గుప్తా గారు అర్థం కాలేదండి సార్? ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం సార్ మనం 23, 24లో 1 lakh టీడీఎస్ డిడక్ట్ చేయాలి, చేయలేదు. నెక్స్ట్ ఇయర్ డిడక్ట్ చేసాము. ఆ ఇయర్ మనం ఏం చేస్తాం? 30% డిజలవెన్స్ ఇస్తాం, 3 lakhs. ఫస్ట్ ఏం చేశాను? 30th 10/2024 రిటర్న్ ఫైలింగ్లో పే చేశాను. నెక్స్ట్ ఏం చేశాను? ఏప్రిల్లో డిడక్ట్ చేశాను, డ్యూ డేట్ లోపు ఫైల్ చేశాను. ఏ ఇయర్లో ఇస్తాం? ఇప్పుడు ఆ 30,000 మనం ఇక్కడ ఎలా చేస్తాం కదా? ఫస్ట్ అయితే 3 lakhsలో ఎలా చేస్తాం కదా? 24, 25. ఇప్పుడు నేను రిటర్న్ ఫైలింగ్లో గురించి మాట్లాడట్లేదు. నేను ఫైల్ చేసిన ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాతకి పేమెంట్ చేశాను. పేమెంట్ ఎప్పుడు చేశాను సార్? నేను ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాత పేమెంట్ చేశాను. ఇప్పుడు 24, 25లో వస్తా, 3 lakhs అలౌడ్. 25, 26లో వస్తా సార్. హౌ మనీ రైజ్ ద 24, 25? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. రీజన్ అడుగుతాను సార్. 25, 26, 25 మిగతా వాళ్ళు తెలియదా? వి డోంట్ నో సార్. చూడండి సార్, నేను ఏమన్నాను? టీడీఎస్ డిడక్ట్ చేసింది లాస్ట్ ఇయర్లో, అసెస్మెంట్ ఇయర్లో విత్ ఇన్ ద డ్యూ డేట్లో ఫైల్ చేశారో లేదో చెక్ చేయమన్నాను. బట్ ఈ టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేస్తున్నాను సార్? నేను కరెంట్ ఇయర్లో డిడక్ట్ చేస్తాను. ఎప్పుడు పేమెంట్ చేసినా నాకు పర్లేదు సార్. ఎప్పుడు పేమెంట్ చేసినా నాకు పర్లేదు. ఎప్పుడు పేమెంట్ చేస్తే అప్పుడు అలౌ చేస్తా. ఎప్పుడు పేమెంట్ చేస్తే అప్పుడు అలౌ చేస్తాను. వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్ క్రైటీరియా సార్. చూడండి, లాస్ట్ ఇయర్లో టీడీఎస్ డిడక్ట్ చేస్తాను అంటే ప్రీవియస్ ఇయర్లో ఏం జరగాలి సార్? మనం డెఫినెట్గా టీడీఎస్ డిడక్ట్ చేస్తే డ్యూ డేట్లో మీరు ఫైల్ చేశారనుకోండి, డ్యూ డేట్లో మీరు ఫైల్ చేశారనుకోండి, ఎప్పుడు ఇస్తాను సార్ అలౌడ్? ప్రీవియస్ ఇయర్లోనే ఇస్తాను. అలౌడ్ ఎప్పుడు ఇస్తాను సార్? నేను సార్ 23, 24లో మీరు డిడక్ట్ చేశారు సార్, హ్యాపీ. డ్యూ డేట్లో ఫైల్ చేశారు, డ్యూ డేట్లోపు ఫైల్ చేసిన ఎప్పుడు ఇస్తాను సార్ అలౌడ్? ప్రీవియస్ ఇయర్ 23, 24లోనే ఐ కెన్ 30% డిజలవెన్స్ అనేది ఇవ్వను. అంతే కదా? అదే కదా మాట్లాడింది సార్. నేను డ్యూ డేట్లో ఫైల్ చేయలేకపోతే
డ్యూ డేట్లో ఫైల్ చేయలేదు సార్. నేను ఎప్పుడు ఫైల్ ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేశాను. ఏ డ్యూ డేట్ ఫైల్ చేశాను సార్ నేను? ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేశాను. ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేశాను. ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేశాను. ఓకేనా? ఆఫ్టర్ డ్యూ డేట్ పేమెంట్ చేశాను. ఆఫ్టర్ డ్యూ డేట్ పేమెంట్ చేశాను. నాకు ఏ ఇయర్లో వస్తుంది సార్? 24/5. ఆఫ్టర్ డ్యూ డేట్ పేమెంట్ చేస్తే ఇన్ విచ్ ఇయర్ యూ ఆర్ పేడ్ దట్ ఇయర్ ఈజ్ ఓన్లీ అలౌడ్. ఇన్ విచ్ ఇయర్ యూ ఆర్ పేడ్ దట్ ఇయర్ ఓన్లీ యువర్ అలౌడ్. ఇన్ విచ్ ఇయర్ యూ ఆర్ పేడ్ దట్ ఇయర్ ఓన్లీ అలౌడ్. ఏ ఇయర్లో పే చేస్తే ఆ ఇయరే వస్తుంది. ఏ ఇయర్లో పే చేస్తే ఆ ఇయరే వస్తుంది. సో మై క్వశ్చన్, ఇక్కడ అసలు టీడీఎస్ఏ చేయలేదు. ఫస్ట్ నేను టీడీఎస్ఏ చేయలేదు. సింపుల్గా ఈ ప్రీవియస్ ఇయర్లో నేను ఏం చేస్తాను సార్? దాన్ని డిజాలో చేస్తాను. ఈ ప్రీవియస్ ఇయర్లో డిజాలో చేస్తాను. సో మై క్వశ్చన్, దాన్ని డ్యూ డేట్లో పే చేసినా ఒకటే, పే చేయకపోయినా నాకు ఒకటే. డ్యూ డేట్లో పే చేసినా ఒకటే, పే చేయకపోయినా నాకు ఒకటే. పే చేసావనుకో, డ్యూ డేట్లో పే చేసావు, ఏ ఇయర్లో వస్తుంది సార్? ప్రీవియస్ ఇయర్ 24/25. ఎందుకు? వీఆర్ నాట్ డిడక్టెడ్ ద టీడీఎస్. మీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే డిడక్ట్ చేసి ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అప్పుడు మాత్రమే నేను అలౌ చేస్తాను అన్నాను. ఓకేనా సార్? ఓకే సార్. డ్యూ డేట్లో పే చేయలేదు, అప్పుడు ఎప్పుడు వస్తుంది సార్? అప్పుడు కూడా 24/25లోనే వస్తుంది. ఎప్పుడు వస్తుంది సార్? 24/25లో. ఎందుకు? డిసెంబర్లో పే చేశాను కాబట్టి. లేదు సార్, నేను ఎప్పుడు పే చేశాను? డ్యూ డేట్లో పే చేయకుండా 1/4/2026 పే చేశాను. 1/4/2026 పే చేశాను. ఎప్పుడు వస్తుంది సార్? అప్పుడు 26/7 26/27 దట్ ఈస్ అ వెరీ వెరీ లాజికల్ పాయింట్. ఓకేనా? కొంచెం స్పీడ్ అయినట్టుంది. రైట్, ఏం చేయలేము ఇంకా ఉన్న టైంలో. ఓకేనా? చూడండి సార్, డిడక్టెడ్ 100% అలౌడ్, డిడక్టెడ్ అన్న సార్. అందరికీ అర్థమైందా పాయింట్? ఓకేనా? ఎవరైనా క్లియర్ దిస్ పాయింట్? ఓకే సార్. చూడండి, సబ్సీక్వెంట్ ఇయర్లో ఎప్పుడైతే పే చేస్తానో చూడండి సార్ ఎలా ఉందో, లైనింగ్ కూడా చూడండి సార్ ఎంత నీట్గా ఉందో చూడండి. టీడీఎస్ డిడక్టెడ్ ఇన్ ద సబ్సీక్వెంట్ ఇయర్. మీ సబ్సీక్వెంట్ ఇయర్లో డిడక్ట్ చేస్తే are deducted in the previous year but paid to the government year after the date of then such 100% shall allowed in the deduction in the previous year in which TDS is paid to the government. Very simple, very simple. చూడండి సార్, మీరు డిడక్ట్ చేయలేదు కానీ సబ్సిక్వెంట్ ఇయర్లో డిడక్ట్ చేశారు. ఏ సబ్సిక్వెంట్ ఇయర్లో డిడక్ట్ చేస్తే అదే సబ్సిక్వెంట్ ఇయర్లో నేను అలౌ చేస్తాను. ఓకేనా? లేదు, డ్యూ డేట్లో ఫైల్ చేయలేదు, డ్యూ డేట్లో పే చేశారు. ఏ డ్యూ డేట్ విత్ ఇన్ ద డ్యూ డేట్లో పే చేసి ఇయర్ అలౌ చేస్తాను. డ్యూ డేట్లో పే చేయకపోతే ఏ ఇయర్లో అయితే పే చేశారో ఆ ఇయర్లో అలౌ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ సార్, కొన్నిసార్లు ఒక ఎక్సెప్షన్ ఉంది సార్. సార్, నేను టీడీఎస్ చేయకుండా పేమెంట్ చేస్తాను. ఓకేనా? అవతల ఉన్న పర్సన్ ఏం చేశాడంటే రిటర్న్ ఫైల్ చేశాడు. అవతల ఉన్న పర్సన్ ఏం చేశాడు సార్? రిటర్న్ ఫైల్ చేశాడు. ఈ అమౌంట్ని తన టోటల్ ఇన్కమ్లో తీసుకున్నాడు. ఈ అమౌంట్ మీద తను ట్యాక్స్ పే చేశాడు. ఈ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేశాడు. అప్పుడు మీకు అది డిజలవ్ చేయరు. అప్పుడు మీకు అది డిజలవ్. బట్ వన్ కండిషన్, వీ షుడ్ బి అప్టైన్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద 26 ఫ్రమ్ ద CA టు దిస్ ఎఫెక్ట్ దెన్ షెల్ బి డీమ్డ్ టు బి ద ట్యాక్స్ పే రిక్వైర్డ్ ద TDS అండ్ పే టు ద గవర్నమెంట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ది రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చుకుంటే వీ కెన్ గెట్ ఇట్. బట్ వీ కెన్ అట్రాక్టెడ్ ద ఇంట్రెస్ట్లు మాత్రం మీకు అట్రాక్ట్ అవుతుంది. 30% 100% డిజాల్వ్ మాత్రం అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? 1% ఇంట్రెస్ట్ ఉంది కదా, అది మాత్రం మీకు అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇంకొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే సార్, అంటే ఒక కేసులో ఏం చెప్పిందంటే సార్, అంటే సార్ నేను టీడీఎస్ దేనికి చెక్ చేయాలంటే ఏదైతే అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉంటాయి కదా వాటికి మాత్రమే చెక్ చేయాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs క్రెడిటర్స్ ఇంక్రీ అయ్యాను సార్ సర్వీసెస్, అందులో 6 lakhs పే చేశాను, 4 lakhs పే చేయాలి, పే చేయలేదు అవుట్ స్టాండింగ్. ఆ 4 lakhsకి మాత్రమే కరెక్ట్గా పే చేసామా లేదా చెక్ చేయాలని చెప్తాను. అలా కాదు, వీ కెన్ చెక్ ద ఎంటైర్ ఇయర్, వీ కెన్ నీడ్ టు చెక్ ద ఎంటైర్ ఇయర్. దట్ ఈస్ ఓన్లీ సార్ ద ఓట్ పేబుల్ టు ద సెక్షన్ ఇంక్లూడెడ్ యాక్చువల్లీ పేడ్ ఓస్ అకౌంట్ దిస్ అలవెన్స్ ఈ షెల్ బి ట్రిగర్డ్ ఆన్ ద బోత్ సమ్ పేబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. పేబుల్ చేయాల్సింది అండ్ పే చేసేయాల్సింది. ఓకేనా సార్? ఒక నాన్ రెసిడెంట్ ఉన్నారు సార్, ఒక ఏజెంట్ నేను అపాయింట్ చేశాను సార్ నా బిజినెస్ కోసం. ఎక్కడ అపాయింట్ చేశాను? ఫారెన్లోనే అపాయింట్ చేశాను. తను ఏం చేశాడు? ఫారెన్లోనే నాకు సర్వీస్ ఇచ్చి ఫారెన్లోనే డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. సో తనకి ఎలాంటి ఇన్కమ్ లేదు ఇండియాలో, తనకి ఎలాంటి ఇన్కమ్ లేదు ఇండియాలో. అలాంటి వ్యక్తి మీద మనం టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి దగ్గర మనం టీడీఎస్ చేయాల్సిన ఎందుకు సార్? ఇన్కమ్ ఇండియాలో జనరేట్ అవ్వలేదు కదా. ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అయింది సార్? ఫారెన్లో జనరేట్. దట్ ఈస్ అ ఫారెన్ ఇన్కమ్, దట్ ఈస్ నాట్ ఏ ఇండియన్ ఇన్కమ్ అండ్ దట్ ఈస్ హీ ఈజ్ ఆల్సో ఎన్ఆర్. సో ఈ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ట్యాక్స్ అండ్ సచ్ ఇన్కమ్, నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ, సో నాట్ రిక్వైర్డ్ డిడక్ట్ ద ఎనీ టీడీఎస్. ఓకేనా? రాయల్టీ పాయింట్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, శాలరీ సార్. సార్ నేను ఎవరైనా ఒక ఎన్ఆర్కి అవుట్ సైడర్కి శాలరీ పే చేస్తున్నాను సార్. సో డ్యూ డేట్ ఆఫ్ ది ఫండ్ విత్ ఇన్ ద 7th month లోపు, నెక్స్ట్ మంత్ 7th లోపు మీరు పే చేయాలి. ఈవెన్ 1 day డిలే అయినా 100% డిజాల్వ్, పర్మనెంట్ డిజాల్వ్, పర్మనెంట్లీ డిజాల్వ్. అగైన్ రిపీటెడ్, దిస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ద శాలరీ. ఎవరికి పే చేస్తున్నాను సార్? నేను అవుట్ సైడ్ ఇండియాలో పే చేసినా, లేదు ఒక నాన్ రెసిడెంట్కి పే చేసినా ఎంత సార్? టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, డిడక్ట్ చేసి విత్ ఇన్ ద డ్యూ డేట్లో పే చేయాలి. విత్ ఇన్ ద డ్యూ డేట్ అంటే ఏంటి సార్? నెక్స్ట్ మంత్ 7th. ఇక్కడ నెక్స్ట్ మంత్ 7th. ఈ పాయింట్లో ఏంటి సార్? నెక్స్ట్ మంత్ 7th పే చేయలేదు. పే చేయకపోతే ఎంత సార్? 100% ఈజ్ ద డిజాల్వ్డ్, 100% ఈజ్ ద డిజాల్వ్డ్. ఓకేనా? ప్లస్ ట్యాక్స్ అండ్ నాన్ మానిటరీ పర్క్విజిట్ సార్. సార్ నాన్ మానిటరీ పర్క్విజిట్ ఉన్నాయి కదా సార్, దాని మీద ట్యాక్స్ ఎంప్లాయర్ పే చేయాలనుకుంటున్నారు. అప్పుడు టీడీఎస్ కూడా ఎవరు పే చేయాలి సార్? ఎంప్లాయర్ పే చేయాలి. ఎంప్లాయ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు పే చేయాలి సార్? టీడీఎస్ కూడా ఎంప్లాయర్ పే చేసుకుంటే సరిపోతుంది, ఎంప్లాయ్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ టీడీఎస్ని ఎంప్లాయ్ మాత్రం క్రెడిట్గా వాడుకోవచ్చు, ఎంప్లాయ్ మాత్రం క్రెడిట్గా వాడుకోవచ్చు. దట్ ఈస్ ద ట్యాక్స్ అండ్ నాన్ మానిటరీ పర్క్విజిట్. ఓకే
సార్ కొన్నిసార్లు పేమెంట్ టు ద స్పెసిఫైడ్ పర్సన్, పేమెంట్ టు ద స్పెసిఫైడ్ పర్సన్ అంటే రిలేటివ్స్ సార్. ఎవరైనా రిలేటివ్స్కి మనం పేమెంట్ చేస్తుంటే రీజనబుల్ బేసిస్లో ఉండాలి. ఎలా ఉండాలి సార్? రీజనబుల్ బేసిస్లో ఉండాలి. అన్రీజనబుల్ బేసిస్ ఉంటే ఆ ఎక్సెస్ అమౌంట్ మనం ఏం చేస్తాం సార్? ఎక్సెస్ అమౌంట్ మనం ఏం చేస్తాం? డిజాల్వ్ చేస్తాం. ఎక్సెస్ అమౌంట్ మనం ఏం చేస్తాం సార్? డిజాల్వ్ చేస్తాం. దాన్ని ఎవరు డిటర్మైన్ చేయాలి సార్? అన్రీజనబుల్ కానీ ఏవో. ఎవరు డిటర్మైన్ చేయాలి సార్? ఏవో. సో దిస్ ఆర్ ద రిలేటివ్స్. వీళ్ళు మాత్రమే సార్ రిలేటివ్ డెఫినేషన్. మీ అందరూ రాయొద్దు సార్, అంత ఏది పెడితే రాయొద్దు సార్. వీళ్ళు మాత్రమే రిలేటివ్స్. ఈ సెక్షన్కి వీళ్ళు మాత్రమే రిలేటివ్స్, వీళ్ళని మాత్రమే రిలేటివ్స్ అంటాం సార్. ఓకేనా? మీకు తెలిసిన ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ రిలేటివ్ కాదు సార్, ఈ రిలేటివ్స్. అది 56 రిలేటివ్ డెఫినేషన్. దిస్ ఈజ్ ఓన్లీ డెఫినేషన్ ఫర్ ద రిలేటివ్. ఏ సెక్షన్కి సార్ ఇది? 48కి. వీళ్ళు మాత్రం రిలేటివ్స్. ఓకేనా సార్? క్యాష్ పేమెంట్ సార్. నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్? క్యాష్ పేమెంట్. ఒక సింగిల్ డే సింగిల్ పర్సన్కి ఎంత పేమెంట్ చేయకూడదు సార్? మోర్ దాన్ 10,000 క్యాష్లో పే చేయకూడదు. ఓకేనా? అకౌంట్ పే చెక్ ఓన్లీ అలౌడ్. బట్ ట్రాన్స్పోర్టర్ పే చేయడం దట్ లిమిట్ ఎంత సార్? 35,000. సార్ దట్ క్లెయిమ్ డైట్ డిడక్షన్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ ఆన్ అక్రూవల్ బేస్లో అతను ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేశాడు సార్. అక్రూవల్ బేస్లో అతను ఏం చేశాడు? డిడక్షన్ క్లెయిమ్ చేశాడు అక్రూవల్ బేసిస్లో. సచ్ ఎక్స్పెండిచర్ ఈజ్ సబ్సిక్వెంట్లీ పెయిడ్ ఇన్ ద క్యాష్ అండ్ బేర్ చెక్ దెన్ డిడక్షన్ ఇచ్చారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను? ఫస్ట్ డ్యూ ఉంది సార్, నాకు ఏముంది సార్? ఫస్ట్ డ్యూ ఉంది. డ్యూ బేస్లో నేను ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశాను. కానీ నెక్స్ట్ ఇయర్లో ఏం చేసా? ఆ అమౌంట్ని క్యాష్లో రీపేమెంట్ చేశా. ఏ ఇయర్లో అయితే నువ్వు క్యాష్లో రీపేమెంట్ చేస్తా ఆ ఇయర్లో మళ్ళీ ఏం చేయాలి సార్? మీరు ట్యాక్స్ కట్టాలి. ఓకేనా సార్? క్రాస్ చెక్తో పే చేసిన డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. క్రాస్ చెక్తో పే చేసిన డిడక్షన్. సో బేరర్ చెక్, క్రాస్ చెక్, క్యాష్, ఈ మూడు నాట్ అలౌడ్ సార్. ఏమేమి సార్? బేరర్ చెక్, క్రాస్ చెక్, క్యాష్, ఈ మూడు నాట్ అలౌడ్. ఓకేనా సార్? దిస్ సెక్షన్ ఈజ్ నాట్ ఏబుల్ పేమెంట్ ద కమిషన్ ఏజెంట్కి పే చేస్తున్నాను. ఎవరి కోసం పే చేస్తున్నా సార్? కమిషన్ ఏజెంట్. కమిషన్ ఏజెంట్ ఏంటి సార్? రిసీవింగ్ ద గూడ్స్ సర్వీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ పర్పస్లో చేస్తుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. అండ్ పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ రిలేట్ టు ద మేడ్ అకౌంట్ పే చెక్ ద్వారా చేసిన, డీడ్ ద్వారా చేసిన నాట్ డిజర్వ్. దెన్ ద పేమెంట్ మేడ్ బై ద నో పర్సన్ రిక్వైర్డ్ టు రైజ్ ఎనీ సూట్. నెఫ్ట్ ద్వారా పే చేసినా పర్లేదు సార్. నెఫ్ట్ ద్వారా పే చేసినా పర్లేదు. ఏంటి సార్? నెఫ్ట్ ద్వారా పే చేసినా పర్లేదు. ఓకేనా? బట్ దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు యూఆర్ మేక్ ఏ పేమెంట్ టు ద ఆర్బీఐకి పేమెంట్ చేస్తాను, ఎల్ఐసి పేమెంట్ చేస్తాను, బ్యాంకుకి పేమెంట్ చేస్తాను, గవర్నమెంట్ పే చేస్తాను, దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. యూఆర్ మేక్ ఏ పేమెంట్ టు ద త్రూ ద నెఫ్ట్, ఆర్టీజీఎస్, డెబిట్ కార్డు, ఈసీఎస్ ద్వారా పేమెంట్ నాట్ అలౌడ్. అండ్ బుక్ ఎంట్రీ అడ్జస్ట్మెంట్, జస్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఒక సేల్, ఒక పర్చేజ్ జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో అలౌడ్ ఎక్స్పెండిచర్. సార్ అగ్రికల్చర్ ప్రోడక్ట్కి పే చేస్తాం. దేనికోసం సార్? ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫార్మర్కి, ఫిషర్ మ్యాన్కి, ఫారెస్ట్ వర్క్కి, పౌల్ట్రీకి, వీళ్ళకి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్, వెరీ ఇంపార్టెంట్. స్టార్ 4th పాయింట్. ఓకేనా? స్టార్ సార్ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం పే చేస్తున్నా సార్. అప్ టు 50,000 వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అప్ టు 50,000 ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓకేనా సార్? పేమెంట్ టు ద శాలరీ ఎంప్లాయ్ హూ పోస్టెడ్ ఇన్ ద ఎనీ అదర్ ప్లేస్. సార్ ఎవరో ఒక ప్లేస్ తను ఏదో ఒక ట్రైబల్ ఏరియాలో పోస్ట్ చేస్తారు. తను ఎక్కడ పోస్ట్ చేస్తారు? ఒక అడవిలో పోస్ట్ చేస్తారు. ఎక్కడ పోస్ట్ చేస్తాడు? ఈ పోస్ట్ ఇన్ ద సమ్ అదర్ ఫారెస్ట్. వీ డోంట్ హ్యావ్ ఎ బ్యాంక్స్ అండ్ ఏటీఎమ్స్ అండ్ ఏరియాస్. హౌ కెన్ యూ డూ విత్ ద బ్యాంకింగ్? సో యూ కెన్ యూజ్ ద క్యాష్. అదర్ దెన్ సార్ అక్కడ ఉన్న బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవు సార్. యూ కెన్ యూజ్ ద క్యాష్. సార్ ఏజెంట్కి పే చేస్తాం. ఈ ఏజెంట్ ఏం చేస్తారంటే సార్ అంటే క్యాష్ ఫర్ గూడ్స్ కొంటారు. ఎవరి కోసం? వేరే అసలు పర్సన్ కోసం. ఓకేనా సార్? ఆథరైజ్ డీలర్స్ ఉంటారు కదా సార్, ఎవరు? మనీ ఎక్స్చేంజర్స్. వాళ్ళకు కూడా మనం క్యాష్లో పే చేయొచ్చు. నెక్స్ట్ కాటేజ్ ఇండస్ట్రీ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ వితౌట్ 8 పవర్ లేకుండా కాటేజ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా మనం చెక్స్ పే చేయొచ్చు. ఓకేనా సార్? ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ. నెక్స్ట్ వీ కెన్ చెక్ దట్ సార్. ఒక 2 minutes చూడండి సార్. దట్ పాయింట్ క్యాష్ పేమెంట్ పాయింట్ వీ నీడ్ టు చెక్ ద 2 minutes. వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్. ఏమైనా డౌట్ ఉందా క్యాష్ గురించి? ఓకే, గెట్ బ్యాక్ టు ద క్లాస్. సార్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం సార్? సార్ గ్రాట్యుటీ, యాక్చువల్ గ్రాట్యుటీ మాత్రమే అలౌడ్ సార్. ప్రొవిజన్ విల్ ద నాట్ అలౌడ్. డ్యూ బేసిస్ ప్రొవిజన్ కూడా అలౌడ్ సార్. డ్యూ బేసిస్ అంటే డ్యూ ఉంది అంటే ఇమీడియట్గా నాకు తెలుస్తుంది ఎంత గ్రాట్యుటీ పే చేయాలి నాకు ఉంది, దానికి సంబంధించిన ప్రొవిజన్ పెడితే అలౌడ్ సార్. నేనేదో ఒక ఫ్యూచర్ క్యాలిక్యులేషన్కి వెళ్ళి అది పెట్టకూడదు సార్. ఓన్లీ డ్యూ బేసిస్ ఈజ్ అలౌడ్ అండ్ యాక్చువల్ గ్రాట్యుటీ ఆల్సో అలౌడ్. ప్రొవిజన్ ఈజ్ ద నాట్ అలౌడ్. సార్ కొన్ని పేమెంట్స్ ఉంటాయి సార్, దట్ ఈజ్ ఓన్లీ పేమెంట్ బేసిస్లోనే అలౌడ్. వాట్ ఈస్ దట్ పేమెంట్స్ అంటే సార్? అంటే
చూడండి సార్, వాట్ ఈస్ దట్ పేమెంట్ సార్ అంటే సార్ ఏదైనా డ్యూటీ కానీ ట్యాక్సెస్ కానీ సెస్ కానీ ఫీజ్ కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కానీ టువర్డ్స్ రికగ్నైజ్ ప్రొడక్ట్ అండ్ బోనస్ అండ్ కమిషన్ టు ద ఎంప్లాయీస్ కానీ పిఎఫ్ఐ కానీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కానీ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కానీ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఓకేనా. నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఎనీ సమ్ పే టు ద ఇండియన్ రైల్వేస్ ఫర్ ద యూజ్ ఆఫ్ రైల్వే అసెట్స్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ లోన్ బారింగ్ ఫ్రమ్ ద సచ్ క్లాస్ ఆఫ్ ఎన్డిఎఫ్సీస్ కానీ ప్లాన్ చేస్తారు. సో ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నాయి అండ్ టాకింగ్ అబౌట్ ద ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న పేమెంట్స్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. దానికి సంబంధించిన పేమెంట్ మీరు విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్లోకి పే చేస్తే అగైన్ ఓన్లీ ఏ టు ఎఫ్ఏ మాట్లాడుతున్నా. నేను ఎంఎస్ఎంఈ పేమెంట్ గురించి మాట్లాడట్లేదు సార్, ఐఎమ్ రిపీటింగ్ దట్ ఓన్లీ ఏ టు ఎఫ్ఏ మాట్లాడుతున్నా ఓకేనా. సో చూడండి సార్, ఏ నుంచి ఎఫ్ నేను చెప్పిన ఈ 3 పేమెంట్స్ సార్, ట్యాక్స్ కానీ డ్యూటీ కానీ సెస్ కానీ ఫీజు కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కానీ నెక్స్ట్ కమిషన్ టు ద ఎంప్లాయీ కానీ నెక్స్ట్ ఏదైనా లోన్ ఉంటుంది కదా సార్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ టు ద పిఎఫ్ఐ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వీటన్నిటి నుంచి తీసుకున్నారు కానీ నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్ శాలరీ కానీ ఇండియన్ రైల్వే అసెట్ యూజ్ కానీ నెక్స్ట్ ఏదైనా లోన్ తీసుకున్న ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి వాళ్ళకి పే చేసే ఇంట్రెస్ట్ కానీ ఈ 4 అసెట్స్ ఏ నుంచి ఎఫ్ వరకు ద ఎక్స్పెండిచర్ అలౌడ్ ఆన్ ద పేమెంట్ బేస్. వాట్ ఈస్ ద పేమెంట్ అంటే సార్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ 23-24 అనుకోండి, 10th May 2023 ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారు. 10th May 2000 నేను ఎమ్మటే పే చేయమని అనట్లేదు, ఇమీడియట్గా పే చేయమని అనగట్లేదు. దిస్ కెన్ పేడ్ అట్లీస్ట్ 30th September 2024 30th డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ అంటే 31st October 2024. అట్లీస్ట్ ఈ డ్యూ డేట్ వరకు అన్నా మీరు పే చేయండి. అట్లీస్ట్ ఈ డ్యూ డేట్ వరకు అన్నా మీరు పేమెంట్ చేస్తే అది ఈ కరెంట్ ప్రీవియస్ ఇయర్లోనే నేను అలౌ చేస్తాను. కరెంట్ ప్రీవియస్ ఇయర్లోనే నేను అలౌ చేస్తాను. సార్ లేదు సార్ నేను 31st పే చేయాలి, నవంబర్న పే చేస్తాను. ఎప్పుడు పే చేస్తాను సార్ నేను నవంబర్న పే చేస్తే ఐఎమ్ అలౌడ్ ఇన్ ద 24-25. ఎప్పుడు అలౌ చేస్తాను సార్ 24-25లో అలౌ చేస్తాను. 24-25లో అలౌ చేస్తాను ఓకేనా. 24-25లో అలౌ చేస్తాను ఓకేనా. 24-25లో అలౌ చేస్తాను ఓకే సార్. నెక్స్ట్ అది ఓన్లీ ఏ టు ఎఫ్ఏ సార్. వాట్ అబౌట్ ద హెచ్ గురించి దట్ ఇస్ సపరేట్ డిస్కషన్, వీ విల్ డిస్కస్ హెచ్ గురించి సార్. దట్ ఈస్ ద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ వెరీ సింపుల్ సార్, కాన్సన్ట్రేట్ చేయండి సార్. మైక్రో అండ్ స్మాల్ అంటే ఎవరంటే సార్ అంటే దిస్ ఈజ్ ద సార్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఎవరంటే సార్ మీడియం లేదు దీంట్లో, మీడియం లేదు. దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, మీడియం లేదు. అండ్ టాకింగ్ అబౌట్ ద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ సార్. సెల్లర్ ఎవరై ఉండాలి సార్ అంటే ఇక్కడ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్. సెల్లర్ ఎవరై ఉండాలి సార్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్. బయ్యర్ ఎవరైనా అయి ఉండొచ్చు, బయ్యర్ ఎవరైనా అయి ఉండొచ్చు సార్. ఇఫ్ ఎనీ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ద మైక్రో ఎంటర్ప్రైజెస్, ఇఫ్ ఎనీ సర్వీసెస్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ ద స్మాల్ ఎంటర్ప్రైజెస్ సార్ మైక్రో ఎంటర్ప్రైజెస్ చేసేది వాళ్ళకి ఏ డేట్లోపు మనం పేమెంట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి సార్, విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యాక్ట్. విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ సార్. విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ కానీ పేమెంట్ చేయగలిగితే దట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఆన్ ద అక్రూవల్ బేసిస్. ఐఎమ్ అగైన్ రిపీట్ దట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఆన్ ద అక్రూవల్ బేసిస్ అంటే ఏ ఇయర్లో ఇంకర్ అయ్యారో ఆ ఇయర్లోనే నేను పేమెంట్ చేస్తాను. అదర్వైజ్ సచ్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఆన్ ద పేమెంట్ బేసిస్. పేమెంట్ బేసిస్ అంటే ఏంటి సార్, ఏ ఇయర్లో పేమెంట్ చేశానో ఆ ఇయర్లో అలౌ చేస్తాను సార్. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? దట్ ఈస్ స్ట్రింగ్ అబౌట్ ద సెక్షన్ 15 ఆఫ్ ది ఎంఎస్ఎంఈ యాక్ట్ చెప్తారు సార్. వెరీ సింపుల్ సార్, వీ హ్యావ్ ఏ అగ్రిమెంట్ విత్ ద ఎంఎస్ఎంఈ అని మనకు అగ్రిమెంట్ ఉందనుకోండి సార్. యాజ్ పర్ ద అగ్రిమెంట్ డేట్లో ఫైల్ చేయాలి, యాజ్ పర్ ద అగ్రిమెంట్ డేట్లో పే చేయాలి. వీ డోంట్ హ్యావ్ అగ్రిమెంట్ విత్ ఎంఎస్ఎంఈ, నో నీడ్ ఏ అగ్రిమెంట్. మనకి ఎలాంటి అగ్రిమెంట్ లేదు, ఎంఎస్ఎంఈతో మనకి ఎలాంటి అగ్రిమెంట్ లేదు. అప్పటికి ఎప్పటికల్లా పే చేయాలండి సార్. విత్ ఇన్ ద 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. విత్ ఇన్ ద 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. విత్ ఇన్ ద 15 days ఆఫ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. చూడండి సార్, if there is no such agreement, we require to pay the within the 15 days of acceptance of the goods. Okay, now within the 15. But in case of period of agreement ఉంది సార్, in case of period of agreement ఉంది, within the due date of agreement లో పే చేయాలి. within the agreement లో పే చేయాలి సార్. యాజ్ పర్ ద డ్యూ డేట్స్ ప్రకారంగా మనం పే చేయగలిగినట్టు అనుకోండి. ఎక్స్పెండిచర్ ఏ ప్రకారం ఎలా చేస్తాం సార్ మనం? అక్రూవల్ బేసిస్ ప్రకారం వెళ్ళాలి. అదర్వైజ్ గోయింగ్ ఫర్ ద పేమెంట్ బేసిస్. ఏ బేసిస్ సార్? పేమెంట్ బేసిస్ లేదు సార్. వాట్ ఈస్ ద డ్యూ డేట్? ఏం సార్ ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు సార్. A to F ఏమో నేను ఒక డ్యూ డేట్ చెప్పాను. ఏ డ్యూ డేట్ సార్ అది? రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్. అప్పుడు పే చేస్తే దేని ప్రకారం ఎలా చేస్తాం సార్? అక్రూవల్ బేసిస్లో, ఏ ఇయర్లో ఇంక్రీజ్, అదర్వైజ్ పేమెంట్ బేస్లో. అంటే ఏ ఇయర్లో పే చేస్తే ఆ ఇయర్లో పే చేస్తాం. బట్ దీనికి చెప్పే డ్యూ డేట్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ కాదు సార్. దిస్ ద డ్యూ డేట్ ఈస్ ద ఎంఎస్ఎంఈ డ్యూ డేట్. ఎంఎస్ఎంఈ డ్యూ డేట్ ఏంటంటే సార్, మీకు అగ్రిమెంట్ ఉంటే ఒక డ్యూ డేట్, అగ్రిమెంట్ లేకపోతే ఒక డ్యూ డేట్. మీ దగ్గర అగ్రిమెంట్ లేదు సార్, 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గూడ్స్. మీరు గూడ్స్ తీసుకున్నారు కదా, అక్కడి నుంచి విత్ ఇన్ ద 15 days మీరు పేమెంట్ చేయాలి సార్. అగ్రిమెంట్ ఉంది, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అగ్రిమెంట్ డ్యూ డేట్ ఆఫ్ ఎంఎస్ఎం చూడండి.
Okay, due date of MSME. So we have a agreement. We have a note చేసుకోండి సార్. We have a agreement. We have a no agreement. No agreement లేకపోతే ఎన్ని డేస్ కల్లా పే చేయాలి సార్? 15 days. From the date of acceptance of goods. From the date of acceptance of goods. సార్ అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో ఇప్పుడు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ సార్. అగ్రిమెంట్ ఉంది. అప్పుడు ఎలా చెక్ చేయాలండి సార్ అంటే మీరు చెప్పిన పీరియడ్ ఉంది కదా సార్, పీరియడ్ ఆఫ్ పేమెంట్కి ఇచ్చిన పీరియడ్ ఫర్ పేమెంట్ సార్ అంటే సార్ గూడ్స్ వచ్చిన దగ్గర నుంచి మీరు వచ్చే పేమెంట్ ఉంది కదా, ఆ డేట్ ఉంది కదా అగ్రిమెంట్ ప్రకారం, ఆ డ్యూ డేటు 45 days ఉందా లేదా చెక్ చేసుకోవాలి. విత్ ఇన్ ద 45 daysలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి సార్? అది విత్ ఇన్ ద 45 daysలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీరు చెప్పిన డ్యూ డేట్ విత్ ఇన్ ద 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గూడ్స్ ఉంది. ఎస్ సార్, విచ్ ఈస్ విత్ ఇన్ ద 45 days. నో సార్. సార్ విత్ ఇన్ ద 45 daysలో ఉంటే మీరు ఏం చేయాలంటే వాట్ ఈస్ యువర్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే సార్ అంటే డ్యూ డేట్ మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్. డ్యూ డేట్ మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్ అంతే. డ్యూ డేట్ మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్. డ్యూ డేట్ మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్. ఓకేనా సార్? నో, నాట్ విత్ ఇన్ ద 45 daysలో లేదు సార్. అప్పుడు ఏంటంటే సార్ డ్యూ డేటు 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. వీ కెన్ రైట్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. 45 days ఫ్రమ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. అగైన్ సార్ విత్ ఇన్ ద 45 days నుంచి మీ డ్యూ డేట్ ఏంటి సార్? డ్యూ డేట్ మెన్షన్ ఇన్ ద అగ్రిమెంట్. అగ్రిమెంట్లో ఏదైతే డ్యూ డేట్ మెన్షన్ దట్ ఈస్ యువర్ డ్యూ డేట్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ది పేమెంట్. సార్ నో, నాట్ విత్ ఇన్ ద 45 days అంటే ఏంటి సార్? నాట్ విత్ ఇన్ ద 45 days వాట్ ఈస్ ఆన్సర్? నాట్ విత్ ఇన్ ద 45 days అంటే ఏంటి సార్? పేమెంట్ డేట్. సార్ వాట్ నాట్ విత్ ఇన్ ద 45 days అంటే ఏంటి సార్? అంటే అబౌవ్ ద 45 days ఉందంటే 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్స్. ఓకే, నౌ కెన్ రీడ్ సార్ 43B. ఒకసారి చూడండి సార్, ఒక 2 minutes. డ్యూ డేట్కి 45 days కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 45 daysలో ఏదైతే 45 days వస్తుందో ఆ 45 days డ్యూ డేట్ మనకి. విత్ ఇన్ ద 45 days నుండి డ్యూ డేట్ మెన్షన్ చేసిన డ్యూ డేట్. విత్ ఇన్ ద 45 daysలో చేస్తే విత్ ఇన్ ద 45 daysలో పేమెంట్ చేయకపోతే అప్పుడు పేమెంట్ బేసిస్లో వెళ్ళాడు, అక్రూవల్ బేసిస్లో కాదు. సో ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్, డోంట్ వరీ. From the date of acceptance of goods. Okay. కొట్లాడొద్దమ్మా. సార్ చూడాలి, ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. సార్ డ్యూ డేట్ ఏంటి సార్? అది సార్ నో అగ్రిమెంట్లో విత్ ఇన్ ద 45 days ఉంది. డ్యూ డేట్ విల్ బి ద 45 days from the date of acceptance of goods. From the date of we can expect this question on this points for this attempt. Last attempt అడుగుతాడు అనుకున్నా, అడగలేదు amendment, but we can expect. So చూద్దాం సార్, ఎగ్జాంపుల్ చూడండి సార్. ఎగ్జాంపుల్ 1, BB Limited purchase the goods from DB Limited. It is a small enterprise as per the MSME Act for the 15 lakhs. 2nd March ఎప్పుడు కొన్నారు సార్? యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఈజ్ మేడ్ అప్ టు ద 30th April పేమెంట్ చేయమన్నా సార్. ఎప్పటికల్లా పేమెంట్ చేయమన్నా సార్? 30th April. సార్ ఈ డేట్కి 45 days ఎక్కువ ఉందా, 45 days కంటే తక్కువ ఉందా చెప్పాలి. 2nd March దగ్గర నుంచి
అదర్ దాన్ ఫస్ట్ మార్చ్ కాకుండా మొత్తం 31 డేస్ సార్. 31 డేస్లో ఫస్ట్ మార్చ్ తీసేస్తే 30 డేస్ ప్లస్ 30 డేస్ ఎంత డేస్ ఉంది సార్? మొత్తం 60 డేస్ ఉంది. సో ఇలా 60 డేస్ ఉంటే మనం ఏ డ్యూ డేట్ ఫాలో అవ్వాలి సార్? అగ్రిమెంట్ డ్యూ డేట్ ఫాలో అవ్వాలా, లేకపోతే మనకి తెలిసిన డ్యూ డేట్ ఫాలో అవ్వాలా? మనకి తెలిసిన డ్యూ డేట్ ఫాలో. అప్పుడు మన డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఏంటి సార్? 45 డేస్. సో 17th. సో దట్ అగ్రిమెంట్ డేట్ ఆఫ్ ద పేమెంట్ ఇస్ 45 డేస్ సార్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో అప్పుడు మన డ్యూ డేట్ ఏంటంటే సార్ 16th ఏప్రిల్. 16th ఏప్రిల్ ఎలా వచ్చింది సార్? 16th ఏప్రిల్ చూసుకోండి. 2nd మార్చ్ నుంచి 45 డేస్. 2nd మార్చ్ నుంచి 45 డేస్ చూసుకోండి. 2nd మార్చ్ నుంచి 45 డేస్. ఓకేనా? దట్ ఈస్ ద 31 డేస్, 30 డేస్ ఇస్ 15 డేస్. ఓకేనా? సారీ, దట్ ఈస్ ద 29 డేస్, ఇట్ ఈస్ ద 16 డేస్. 2nd మార్చ్ వదిలేయాలి సార్ క్యాలిక్యులేషన్లో. 2nd మార్చ్ వదిలేసి 3rd మార్చ్ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 3rd మార్చ్, 4th మార్చ్ అంటే అక్కడ ఆ మంత్లో ఎన్ని డేస్ సార్? 29 డేస్. ఈ మంత్లో ఎన్ని డేస్ సార్? 16 డేస్. సో వాట్ ఈస్ యువర్ డ్యూ డేస్ సార్? 16th ఏప్రిల్. చూడండి సార్, నేను పే చేశాను సార్. ఎంత పే చేశాను? 2 lakhs పే చేశాను. ఎప్పటికల్లా పే చేశాను సార్ నేను? 38th. అంటే విత్ ఇన్ ద డ్యూ డేటా, ఆఫ్టర్ ద డ్యూ డేటా? విత్ ఇన్ ద డ్యూ డేట్. విత్ ఇన్ ద డ్యూ డేటే కదా. సో ఎస్, ఏ బేస్లో అలౌడ్ సార్? అక్రూవల్ బేస్లోనే అలౌడ్ కదా. ఏ ప్రీవియస్ ఇయర్లో అలౌడ్ సార్? నాకు 23, 24లోనే అలౌడ్. ఓకే సార్. సార్ నేను 4 lakhs పే చేశాను. ఎప్పుడు పే చేశాను సార్ నేను? 6th ఏప్రిల్. బట్ వాట్ ఈస్ ద డ్యూ డేట్ సార్? నాకు 16th. అక్రూవల్ విత్ ఇన్ ద డ్యూ డేటే కదా సార్? ఎస్. ఏ బేస్లో అలౌడ్ సార్? అక్రూవలా పేమెంటా? అక్రూవల్. అంటే ఏ ఇయర్లో అలౌడ్ చేస్తారు సార్ ఎక్స్పెండిచర్? 23, 24. అంటే ఏ ఇయర్లో అయితే ఇంకా ఆ ఇయర్లో అలౌడ్ చేస్తాను. నెక్స్ట్ సార్ 3 lakhs. వాట్ ఈస్ ద డ్యూ డేట్ సార్? 15th ఏప్రిల్. 15th ఏప్రిల్ సార్. డ్యూ డేట్ ఈజ్ ద 16th. పేమెంట్ ఎప్పుడు జరిగింది సార్? 15th. సార్ డ్యూ డేట్లో ఉందా లేదా? ఎస్ సార్. అక్రూవలా లేకపోతే ఏంటి సార్? ఏ ఇయర్లో అలౌడ్ చేస్తాం సార్? 24. సార్ 6th మేనే చేశాను సార్. ఎప్పుడు పే చేయాలి సార్ యాక్చువల్గా? ఏప్రిల్. పేమెంట్ విత్ ఇన్ ద డ్యూ డేటా? నాట్ విత్ ఇన్ ద డ్యూ డేట్. ఏ బేస్లో అలౌడ్ చేయాలి సార్? పేమెంట్ అంటే ఏంటి సార్? ఏ ఇయర్లో పేమెంట్ చేస్తే ఆ ఇయర్లో. మీరు పేమెంట్ చేసింది ఏ ఇయర్లో సార్? 25. సో అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద 24, 25, 24, 25. ఓకేనా సార్? సపోజ్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ నో అగ్రిమెంట్ సార్. అగ్రిమెంట్ లేకపోతే ఏంటి సార్? 2nd మార్చ్ నుంచి 15 డేస్ లెక్క ఏంటి సార్? ఎగ్జాక్ట్గా 17th మార్చ్లో పే చేయాలి సార్. మీరు ఎప్పటికల్లా పే చేయాలి సార్? 17th మార్చ్. ఓకేనా? అగైన్ ఎగ్జాంపుల్ సార్, 2 lakhs ఎప్పుడు పే చేశాను సార్ నేను? 30th మార్చ్. కానీ ఎప్పటికల్లా పే చేయాలి? 17th మార్చ్. విత్ ఇన్ ద డ్యూ డేటా లో ఏ బేస్లో అలౌడ్ సార్? పేమెంట్ బేస్లో అలౌడ్. సో 23, 24, 23, 24, 24, 25 సార్? 23, 24 ఓన్లీ. ఎందుకు? ఏ ఇయర్లో పే చేస్తే ఆ ఇయర్లో అలౌడ్. నువ్వు ఏ ఇయర్లో పే చేసావు? 30th మార్చ్ 24. సో 24లోనే అలౌడ్. నువ్వు 24, 25కి వెళ్ళకండి. ఓకేనా సార్? నెక్స్ట్ 6th ఏప్రిల్లో పే చేశాను సార్. ఏ ఇయర్ ఎక్కడికల్లా పే చేయాలి సార్ మీరు? 17th డ్యూ డేట్లో పే చేసామా? నో సార్. పేమెంట్ ఏ బేస్లో అలౌడ్ సార్? ఇది పేమెంట్ బేస్లో అలౌడ్. ఏ బేస్లో అలౌడ్ సార్? పేమెంట్ బేస్లో. సార్ వాట్ ఈస్ ద 24, 25 సార్? 15th ఏప్రిల్లో పే చేశాను సార్. ఎంత అసలు ఎప్పటికల్లా పే చేయాలి మనం? 70 విత్ ఇన్ ద డ్యూ డేటా? నో. ఏ బేస్లో అలౌడ్ సార్? పేమెంట్ బేస్లో అలౌడ్. సో వాట్ ఈస్ ద డ్యూ యాక్చువల్ ఇయర్? 24, 25 సార్. ఏ యాక్చువల్గా ఎప్పుడు పే చేయాలి? 6th మేలో పే చేసాను. యాక్చువల్గా ఎప్పుడు పే చేయాలి సార్? 17th మార్చ్ని పే చేయాలి సార్. విత్ ఇన్ ద డ్యూ డేటా? నో. సో ఏ బేస్లో సార్? పేమెంట్ బేస్లో. సో 24, 25, 24, 25. ఓకేనా? Just relax. Very, very important concept. Start for the 43B section. Just relax for the 5 minutes. Two 145. గుప్తా గారు ఏం చేస్తున్నారు? ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ తీసేసుకుంటున్నారు. ఓకే, లెట్స్ బిగిన్. అయిపోయింది కదా 5 minutes. చాలా ఏంటి సార్ చాలా అంటున్నారు?
ఎక్కువ కాన్సెప్ట్ తీసేసుకున్నాను. నేను ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేసాం మనం. ఓకే, ఇంకొక 45 minutes ఎఫెక్టివ్ అవర్స్ చేద్దాం. ఇంకో 20 minutes ఉంది కదా, అట్లీస్ట్ ట్రై టు కాన్సెప్ట్, ఎండ్ ద కాన్సెప్ట్ అని ఏం చేద్దాం మనం. ఎంత కష్టపడ్డా అవ్వలేదు పీజీవి, ఎనర్జీ మొత్తం కన్జ్యూమ్ చేస్తున్నాను. ఓకే చూడండి సార్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్, సర్వీస్ కాంట్రాక్ట్స్, వెరీ సింపుల్ డిస్కషన్ సార్. సార్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్లో మనం రెవెన్యూ రికగ్నైజ్ చేస్తాం సార్. ఏదైనా రిటెన్షన్ మనీ ఇంక్లూడ్ అయినా కానీ ఆ రిటెన్షన్ మనీని కూడా ఇన్కమ్లో రికగ్నైజ్ చేస్తాం సార్. సర్వీస్ కాంట్రాక్ట్లో ఎలా రికగ్నైజ్ చేస్తాం సార్ రెవెన్యూ అంటే, సార్ అది 90 days మోర్ ఉన్నా చెక్ చేసుకుని ఎలా చెక్ చేస్తాం సార్ మనం, అది 90 days మోర్. 90 days సార్ ఇఫ్ దట్ కాంట్రాక్షన్ అప్ టు 90 days ఉందనుకోండి సార్, ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్ వెళ్తాం సార్. అప్ టు 90 days ఉంటే ప్రాజెక్ట్ సార్ ఆ సర్వీస్లో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీస్లో ఉన్నాయి సార్, మనకి డిటర్మైన్ చేయలేకపోతాం. అప్పుడు ఎలా వెళ్తాం సార్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ద్వారా వెళ్తాం సార్. ఇంకా ఇది కూడా చెప్పలేకపోతుంటే అదర్వైజ్ గో ఫర్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్, రిటెన్షన్ మనీ ఇంక్లూడ్ యువర్ మనీ. ఓకే సార్, ఇంక్లూడ్ యువర్ రెవెన్యూ. సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ షల్ నాట్ రిడ్యూస్ ఎనీ ఇన్సిడెంటల్ ఇన్కమ్ సార్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివిడెంట్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏమైందంటే నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, చేయడానికి నేను చేస్తున్నా లోన్ తెచ్చేసాను. ఈలోపు లోన్ తెచ్చేస్తే మధ్యలో ఏమైందంటే లేబర్ రావట్లేదు, స్ట్రైక్ చేశాడు. ఒకసారి మధ్యలో 2 months గ్యాప్ వచ్చింది. సరే ఎలాగో డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్ని కన్స్ట్రక్షన్ కాస్ట్ రెడ్యూస్ చేయకండి. దట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇస్ చార్జబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్, దట్స్ ఇట్, అంతే. ఓకేనా? సో మధ్యలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్లూడ్ అవుతున్నాను, మధ్యలో కింద ల్యాండ్ కనిపించింది కొంచెం ఎక్కువ ఉంది, దాన్ని అమ్మేశాను. దాన్ని కన్స్ట్రక్షన్ కాస్ట్లో రెడ్యూస్ చేయకండి. క్యాపిటల్ గెయిన్లో ట్యాక్స్ కట్టండి, క్యాపిటల్ గెయిన్లో ట్యాక్స్ కట్టండి. లేదు ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను, డివిడెంట్ వచ్చింది ఆ టైం పీరియడ్కి, ఆ డివిడెంట్ కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్లో రెడ్యూస్ చేయకండి. ట్యాక్సిబుల్ అండర్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకేనా సార్? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ టు ద స్టాక్, దట్స్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆల్సో నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. 43A సార్, 43A అంటే సార్ వెరీ సింపుల్ సార్. సార్ మనం ఏదైనా ఒక అసెట్ని ఫారిన్ కరెన్సీలో కొన్నాం సార్, ఏదైనా ఒక అసెట్ని ఫారిన్ కరెన్సీలో కొన్నాం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం హెడ్జింగ్లోకి ఇన్వాల్వ్ అయ్యాం సార్. ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేసాం సార్, మనం హెడ్జింగ్లోకి ఇన్వాల్వ్ అయ్యాం. సో అప్పుడు మనకి గెయిన్ వస్తుంది కదా, గెయిన్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు వీ కెన్ రిడ్యూస్ ఫ్రమ్ ద అసెట్, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్, రెడ్యూస్ చేయాలి. లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్, అసెట్కి యాడ్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి సార్, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఎవ్రీ ఇయర్ చేయకూడదు సార్, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, మాత్రమే చేయాలి, ఓన్లీ అట్ ద టైం. ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి సార్, వీ కెన్ రెడ్యూస్. లాస్ వస్తే వీ కెన్ యాడ్ ఇట్ టు ద కాస్ట్ ఆఫ్ ది అసెట్, ఓకేనా? దట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. డీమ్డ్ పీజీపీపీ ఇన్కమ్. ఓకే, డీమ్డ్ పీజీపీపీ ఇన్కమ్ సార్. సార్ మనం ఒక డెట్ని ఆల్రెడీ వేవ్ చేసాం సార్, వాడు డబ్బులు రావని. తర్వాత ఏమైంది సార్, సడన్గా రికవరీ అయిపోయింది. ఎస్సీ అలౌటెడ్ డిడక్షన్ ఎర్లియర్ బట్ ఎక్స్పెండిచర్ అండ్ లాస్ అండ్ లయబిలిటీ, బట్ ఆఫ్టర్ దట్ అమౌంట్ ఈజ్ రికవరీ జడ్జ్ బి ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సార్ రెమిషన్ యూనిలేటరల్ సార్, వాళ్ళకి చెప్పకుండా మనంతా మనమే రిమిట్ చేస్తాం, అయినా ట్యాక్సిబులే. ఓకేనా? బైలేటరల్ సార్, టైం బ్యారిడ్ సార్, మనకు టైం ఇచ్చాం, ఈ టైంలో నువ్వు మనీ పే చేస్తావా, నేను నీకు ఈ టైం ఇస్తున్నాను, ఈ టైంలోపు నీ మనీ పే చేస్తాను, బట్ మనకు టైం ఇచ్చాడు. ఓకేనా? ఆ టైంలోపు మన కాంట్రాక్ట్ ఫెయిల్ అయ్యో ఏదో చేసి ఆ డెట్ అయితే మనకి లైబిలిటీ కాస్త ఇన్కమ్గా రికగ్నైజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్సో వీ కెన్ ట్రీట్ యాజ్ ఏ రెవెన్యూ, రైట్ ఆఫ్. వేవర్ ఆఫ్ ది లోన్ సార్, లోన్ వేవ్ చేస్తుంది సార్. ఎవరు వేవ్ చేస్తున్నారు సార్, గవర్నమెంట్ వేవ్ చేస్తుంది లోన్ని. సో ఇట్స్ ఇంక్లూడింగ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్, ఇట్ ఈస్ ఆల్వేస్ ట్యాక్సిబుల్. సార్ లోన్ బై అదర్స్ సార్ అది క్యాపిటల్ నేచర్ లోన్ అనుకోండి సార్, ఆల్వేస్ నాట్ ట్యాక్సిబుల్ సార్. ఎందుకు క్యాపిటల్ నేచర్ లోన్ అయితే, ఎందుకంటే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనం డిప్రిషియేషన్లో యాడ్ చేస్తుంటే పీజీబీపీ ఇచ్చిండు, సో నాట్ అలా. బట్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఈజ్ అవర్ పాయింట్ సార్. వర్కింగ్ క్యాపిటల్ లోన్ సార్, ప్రిన్సిపల్ పార్ట్ని వేవ్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ విల్ బి ద యువర్ ఇన్కమ్. ప్రిన్సిపల్ పార్ట్ని దట్ ఈస్ విల్ బి ద యువర్ ఇన్కమ్. ఎందుకు సార్, లైబిలిటీ కాస్ట్ ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు కదా, లైబిలిటీని డెబిట్ చేస్తారు, పిఎన్ఎల్లో క్రియేట్ చేస్తారు, దట్ ఈస్ విల్ బి ద ఇన్కమ్ ట్యాక్స్. బట్ ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది కదా సార్, ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సార్ అంటే ఆ ఇంట్రెస్ట్ పార్ట్కి 43B అట్రాక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ పార్ట్ కానీ 43B అట్రాక్ట్ అవుతుంది అనుకోండి, ప్రీవియస్గా మీరు ఎలా చేసుంటారు, ఎక్స్పెండిచర్గా ఎలా చేసుంటారా, చేస్తుంటారు. ఇప్పుడు వేవ్ చేసినంత మాత్రం మన ఇన్కమ్కి ఎందుకు రికగ్నైజ్ చేయాలి, చేయకూడదు. ఆ ఇంట్రెస్ట్ పార్ట్కి 43B అట్రాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, ప్రీవియస్గా మీరు ఏం చేస్తుంటారు, ఇన్కమ్గా ఎలో చేస్తుంటారు, పేమెంట్ చేసినా చేయకపోతే. ఇప్పుడు మీరు ప్రీవియస్గా మీరు ఎక్స్పెండిచర్గా ఎలో చేస్తుంటారు, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇన్కమ్గా రికగ్నైజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. వీ నీడ్ టు చెక్ ద ఇంట్రెస్ట్ పార్ట్కి ఏం చేయాలి సార్, 43B అట్రాక్ట్ అవుతుందా, 43B అట్రాక్ట్ అవ్వట్లేదా. సార్ సేల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సేల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్, ఓకేనా సార్? సేల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్, సేల్ వితౌట్ యూజ్ ఇన్ ద బిజినెస్. సార్ నేను అసెట్ని పర్చేజ్ చేశాను సార్, అసలు సైంటిఫిక్ రీసెర్చ్లోనే చేయట్లేదు, డైరెక్ట్గా ఏం చేసేసాను,
సేల్ చేసేసాను. ఎంతవరకు క్యాపిటల్ గెయిన్లో పెట్టాలంటే సేల్ ప్రైస్ మనం ఎంతైతే డిడక్షన్ 100% డిడక్షన్ క్లెయిమ్ చేసామో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఈజ్ ద ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సార్ నా సేల్ ప్రైస్ మోర్ దాన్ కాస్ట్ ఉంది సార్. నా సేల్ ప్రైస్ ఎంత ఉంది సార్? మోర్ దాన్ కాస్ట్ ఉంది. సో దట్ విల్ బీ ద క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. వెరీ సింపుల్ సార్. నేను 100 రూపీస్ బట్టి ఫస్ట్ అసెట్ కొన్నాను సార్. ఎంత పెట్టుకున్నాను? 100 రూపీస్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నాను. బట్ 150 రూపీస్ పెట్టి సేల్ చేశాను. ఎంత సేల్ చేశాను సార్? 150 రూపీస్ పెట్టి సేల్ చేశాను యూజ్ చేయకుండా. సింపుల్గా విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఎంత సార్ నా పీజీబీపీ ఇన్కమ్? 100. బట్ నాకు వచ్చిన గెయిన్ ఎంత సార్? నేను ఎంతకు వచ్చింది సార్? 150. ఈ ఎక్స్ట్రా 50 రూపీస్ని మాత్రం మీరు ఎందులో చేయాలి సార్? క్యాపిటల్ గెయిన్లో చేయాలి. ఎక్స్ట్రా 50 రూపీస్ ఏం చేయాలి సార్? మీరు క్యాపిటల్ గెయిన్లో చేయాలి. ఓకేనా సార్? ఆఫ్టర్ యూజ్ తర్వాతకి తీసుకున్నాం సార్. యూజ్ చేసిన తర్వాతకి ఏంటంటే మనకి ఎలాంటి పీజీబీపీ ఇన్కమ్ కట్టాల్సిన అవసరం. బట్ ఎవరైతే కొనుక్కుంటారు కదా అసెట్ని వాళ్ళకి నిల్గా చేయాలి. వాళ్ళకి ఏం చేయాలి సార్? నిల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ సైంటిఫిక్ రీసెర్చ్లో యూజ్ చేశాడు, బీకి సేల్ చేశాడు. తిను 100 రూపీస్ పెట్టుకున్నాడు, 100% డిడక్షన్ ఎలవ్ చేశాడు. బీకి ఓపెనింగ్ డబ్ల్యూడీవీ 10 lakhs ఉంది. ఈ 100 రూపీస్ దగ్గర ఏం తీసుకోవాలి సార్? 0 తీసుకోవాలి. 100 రూపీస్ దగ్గర ఏం తీసుకోవాలి సార్? 0 తీసుకోవాలి. ఎందుకు? యాక్చువల్ కాస్ట్ విల్ బీ ద 0. సార్ ఫర్దర్గా మరి నేను ఈ అసెట్ని సేల్ చేశాను సార్. ఎంతకి? 100 రూపీస్ అంటే 2 lakhsకి సేల్ చేశాను. మరి నేను డబ్ల్యూడీవీలో యాడ్ చేసినప్పుడు ఏం యాడ్ చేయలేదు కానీ రిడ్యూస్ చేయకుండా ఉండకూడదు సార్. వి నీడ్ టు రిడ్యూస్. అర్థం కాలేదు సార్. సార్ చూడండి, మిస్టర్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అసెట్ కొన్నాడు, 10 lakhs వాల్యూ. బీకి సేల్ చేశాడు. ఓకేనా? బీకి సేల్ చేశాడు 10 lakhsకి, 15 lakhs సేల్. ఎంతకు సేల్ చేశాడు సార్? 15 lakhs చేశాడు. సో నేను 100% డిడక్షన్ క్లెయిమ్ చేశాడు. బి అసెట్స్ చూస్తే ఓపెనింగ్ డబ్ల్యూడీ వచ్చి 50 lakhs ఉంది. ఓపెనింగ్ డబ్ల్యూడీ ఎంత సార్? 50 lakhs ఉంది. ఇప్పుడు ఎడిషన్ ఎంత చేయాలి సార్? నేను 0. ఓకేనా? ఎడిషన్. మళ్ళీ అసెట్ని నేను సేల్ చేశాను సార్. ఎంతకు సేల్ చేశాను అంటే 20 lakhsకి సేల్ చేశాను. అసెట్ తర్వాత ఏం చేశాను సార్? నేను 20 lakhs. సో దీనికి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేశాను సార్. 5 lakhs డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఇయర్లో 45 lakhs ఉంది. నెక్స్ట్ ఇయర్లో నేను చేసిన అసెట్ని సేల్ చేశాను. ఇప్పుడు ఈ 20 lakhs ఇక్కడి నుంచి రెడ్యూస్ చేయాలా వద్దా? ఈ 20 lakhs ఇక్కడి నుంచి రెడ్యూస్ చేయాలా వద్దా? వి నీడ్ టు రెడ్యూస్ చెప్పాను సార్. దట్ ఈజ్ ఓన్లీ కెన్. సెక్షన్ 56 విల్ అప్లై ఫుల్ ఆర్ బ్లాక్. సేమ్ సెక్షన్ 50 ఎలా అయితే అప్లై అవుతుందో సేమ్ అలాగే అప్లై అవుతుంది. సెక్షన్ 50 ఎలా అయితే అప్లై అవుతుంది సేమ్ అలాగే అప్లై అవుతుంది. ఓకేనా? 20 lakhs. ఓకేనా? 20 lakhs రెడ్యూస్ చేయాలి. ఎవరైనా నోట్ చేయాలనుకుంటే నోట్ చేసుకోండి. ఎగ్జామ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది కదా పాయింట్? అది దట్స్ ద సైంటిఫిక్ రీజన్. సార్ బ్యాలెన్సింగ్ ఛార్జెస్ మాట్లాడడం. రికవరీ ఆఫ్ ది బ్యాడ్ డెట్స్ ఆల్సో ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. నెక్స్ట్ సార్ 44A కంపల్సరీ మెయింటెనెన్స్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సార్ నేను కొంతమంది ప్రొఫెషన్ చెప్తాను సార్. ఎవరు వాళ్ళు? స్పెసిఫైడ్ ప్రొఫెషన్స్. ఎవరు సార్ వాళ్ళు? మెడికల్, ఇంజనీర్, ట్రైనింగ్, ఐటీ ప్రొఫెషనల్, అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, లీగల్ అండ్ ఆథరైజ్ ఆర్కిటెక్చర్. వాళ్ళ గ్రాస్ రిసిప్ట్స్ మోర్ దాన్ 1,50,000 ఉందా? లాస్ట్ 3 years సార్. ఆల్ 3 yearsలో ఎంత ఉండాలి సార్? మోర్ దాన్ 1,50,000 ఉందా? లేదు కొత్తగా వచ్చిన బిజినెస్ ఏంటనుకోండి, లైక్లీ టు బి ఎక్సీడ్ ఉన్నాయి. ఎలా ఉండాలి సార్? లైక్లీ టు బి ఎక్సీడే ఉన్నాయి. ఇఫ్ ద ప్రొఫెషన్ న్యూలీ సెట్ దెన్ ఎస్సీ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎస్సీ రిక్వైర్డ్ యాజ్ పర్ రూల్ 6F ప్రకారం మెయింటైన్ చేయాలి. యాజ్ పర్ రూల్ 6F ప్రకారం మెయింటైన్ చేయాలి. సార్ ఏ సార్ రూల్ 6 అంటే క్యాష్ బుక్, జనరల్, లెడ్జర్, కార్బన్ కాపీస్, ఒరిజినల్ బిల్స్. ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్ అయితే హ్యావ్ టు మెయింటైన్ ద స్టాక్ రిజిస్టర్, హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్వెంటరీ రిజిస్టర్. సార్ మరి 1,50,000 దాటలేదు సార్. నేను ఎలా మెయింటైన్ చేయాలంటే మీ బుక్స్ ఎలా ఉందంటే AO కెన్ ఏబుల్ టు కంప్లీట్ ద అసెస్మెంట్. అదర్వైజ్ AO కెన్ ఏబుల్ టు కంప్లీట్ ద అసెస్మెంట్. ఓకేనా సార్? సార్ రిమైనింగ్ ఇండివిజువల్స్ ఉన్నారు సార్. రిమైనింగ్ అదర్ ఎస్ఎస్సీస్ తను బిజినెస్ చేస్తున్నారు, ప్రొఫెషన్ కాదు. అప్పుడు ఏంటంటే సార్ వాళ్ళ పీజీబీపీ ఇన్కమ్ 1,20,000 ఉందా? లేదు వాళ్ళ గ్రాస్ రిసిప్ట్ 10 lakhs ఉన్నాయా? ఎన్ని ఆఫ్ ది 3 previous years, లాస్ట్ 3 previous yearsలో ఏదైనా ఒక కండిషన్ పీజీబీపీ ఇన్కమ్ అయినా 1,20,000 ఉండాలి, లేదా గ్రాస్ రిసిప్ట్స్ అయినా 10 lakhs ఉంటాయి. ఏ కండిషన్ సాటిస్ఫై రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ బుక్స్ ఎలా ఉండాలంటే సార్ AO కెన్ ఏబుల్ టు కంప్లీట్ దేర్ అసెస్మెంట్ లాగా ఉండాలి. ఎలా ఉండాలి సార్ ఆ బుక్స్? AO కెన్ కంప్లీట్ దేర్ అసెస్మెంట్ లాగా ఉండాలి. సార్ ఇఫ్ నాట్ మెయింటైన్ అనుకోండి సార్, ఇన్ కేస్ ఆఫ్ ఈ బిజినెస్ చేసేది ఒక ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకోండి సార్. ఈ బిజినెస్ చేసేది ఎవరు సార్? ఒక ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకోండి. దట్ లిమిట్ విల్ బి ద 2,50,000. 1,20,000 ప్లేస్లో ఎంత అయింది సార్? దట్ లిమిట్ విల్ బి ద 2,50,000. 10 lakhs లిమిట్ కాస్త ఇప్పుడు ఎంత సార్? 25 lakhs. 10 lakhs లిమిట్ కాస్త ఇప్పుడు ఎంత సార్? 25 lakhs. ఓకేనా సార్? స్పెషల్ కేసెస్ ఎస్ఎస్సీ కావాలని లోవర్ ఇన్కమ్ డిక్లేర్ చేశారు సార్. అంటే ప్రెజెంట్ ట్యాక్సేషన్ అప్లై అవుతుంది. లోవర్ ఇన్కమ్ అప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా బుక్స్ మెయింటైన్ చేయాల్సిందే కదా. 5 years డెఫినెట్గా ఆడిట్ చేయించుకోవాల్సిందే కదా. సార్ ఎస్సీ క్లెయిమ్ ద లోవర్ ఇన్కమ్ 44A. నెక్స్ట్ షెల్ కెప్ట్ అండ్ మెయింటైన్ ఫర్ ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి సార్? 6 years. సార్ ఫెయిల్యూర్ టు మేక్స్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ పెనాల్టీ. వెరీ ఇంపార్టెంట్. పెనాల్టీ ఎంత సార్? 25,000. ఓకేనా? నెక్స్ట్ ఆడిట్ గురించి మాట్లాడదాం సార్. కంపల్సరీ ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. సార్ ఎవరెవరు ఆడిట్ చేయించుకోవాలి? నేను ఒక స్పెసిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్నాను సార్. మోర్ దాన్ 50 lakhs దాటితే వీ కెన్ రిక్వైర్డ్ టు డూ ద ఆడిట్. సార్ లేదు బిజినెస్లో ఉన్నాను సార్. టర్న్ ఓవర్ 1 crore దాటితే రిక్వైర్డ్ టు ద ఆడిట్. సార్ ద టర్న్ ఓవర్ ఇంక్రీజింగ్ ద 10 crores ఆల్సో. ఎప్పుడంటే సార్ అంటే నా టోటల్ రిసిప్ట్స్ పేమెంట్స్ ఉంటాయి కదా, మినిమం 5% మాత్రమే క్యాష్లో ఉండాలి. మినిమం 5% మాత్రమే క్యాష్లో. చూడండి సార్, క్యాష్ రిసిప్ట్స్ అప్ టు టోటల్ రిసిప్ట్స్ ఓన్లీ 5% డ్యూరింగ్ ద పీరియడ్. క్యాష్ పేమెంట్ అవుట్ ఆఫ్ ది టోటల్ ఓన్లీ 5% డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్.
ప్రీవియస్ ఇయర్. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే అగైన్ 10 crores, అదర్వైజ్ 1 crore ఓన్లీ. సార్ స్పెషల్ కేసెస్ సార్ వెరీ సింపుల్ సార్. స్పెషల్ కేసెస్ ఏంటంటే మనం 44 AD 80 AE మెయింటైన్ చేస్తున్నాం కదా, ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి సార్. నేను ఫస్ట్ ఇయర్ 44 AD ఆఫ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ ఏం చేశాను సార్, నేను 44 AD ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకున్నప్పుడు నేను 8% ఇన్కమ్ చూపించాను. 8% ఇన్కమ్ చూపించేసి ట్యాక్స్ కట్టాను. సెకండ్ ఇయర్ నాకు ఏమనిపించిందంటే సార్, అంటే 44 AD వద్దు, నేను వాంట్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని. ఐ వాంట్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్న. సో మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ చేసి నేను 6% 5%. సో చూపించుకొని నువ్వేం చేయాలి, ఆడిట్ చేయించుకోవాలి. నువ్వేం చేసుకోవాలి సార్, ఆడిట్ చేయాలి. అలా ఆడిట్ ఆ ఒక్క ఇయరే కాదు సార్, నెక్స్ట్ 5 years కూడా నువ్వు అలానే ఆడిట్ చేయించుకోవాలి. ఎందుకంటే కాన్సిక్యూటివ్ 5 years నువ్వు మళ్ళీ బుక్సే మెయింటైన్ చేయాలి కదా సార్. నా క్వశ్చన్ ఏంటంటే, నేను నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఉంది కదా, సెకండ్ ఇయర్ మళ్ళీ 10% చూపించి అయినా ఆడిట్ చేయించాలా? అర్థమైందా నా క్వశ్చన్? సార్ ఫస్ట్ ఇయర్లో ప్రెజెంట్ ట్యాక్సేషన్ మెయింటైన్ చేస్తున్నా, వెల్ అండ్ గుడ్. సెకండ్ ఇయర్లో ఏం చేశాను సార్, లెస్ దాన్ చూసిన బుక్స్ మెయింటైన్ చేసిన, ఆడిట్ చేయించిన. మళ్ళీ థర్డ్ ఇయర్కి వెళ్ళాను, అప్పుడు బుక్స్ మెయింటైన్ చేయాల్సిందే డెఫినెట్గా. బట్ థర్డ్ ఇయర్లో నేను 8% కాదు సార్ 15% చూపెడతాను. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ చూపిన. ఆడిట్ ఈజ్ మ్యాండేటరీ, నాట్ మ్యాండేటరీ? ఆడిట్ ఈజ్ మ్యాండేటరీ, ఆడిట్ ఈజ్ మ్యాండేటరీ సార్. ఆ 5 years ఆడిట్ మ్యాండేటరీ అని అంతే, లోవర్ చూపించాల్సిన అవసరం. మీరు ఎప్పుడైతే ల్యాబ్స్ అయ్యారో, ఆప్ట్ అవుట్ అయ్యారో, ఆ నెక్స్ట్ 5 years ఉన్నాయి కదా, ఆ 5 years ఆడిట్ ఈజ్ ద మ్యాండేటరీ. ఆడిట్ ఏంటి సార్, మ్యాండేటరీ. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. అందరూ ఆడిట్ ఏంటి, ఆడిట్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ దట్ 5 years. ఓకేనా? ఆ ల్యాబ్స్ అయిన 5 years ఉంటుంది కదా, మీరు బుక్స్ మెయింటైన్, దట్ ఆడిట్ ఈజ్ ద మ్యాండేటరీ. ఓకేనా సార్? 44 AB నాన్ అప్లికబుల్ సార్. సెక్షన్ 44 AB ఈజ్ ద నాన్ అప్లికబిలిటీ. అంటే ఆడిట్ చేయండి సార్. ఎవరైతే ఇన్కమ్ను డిక్లేర్ చేస్తారు సార్, షిప్పింగ్ బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే ప్రెజెంట్ ట్యాక్స్ వాళ్ళకి నాన్ అప్లికబుల్ సార్. పెనాల్టీ ఎంత సార్, 5% ఆఫ్ ది టర్న్ ఓవర్ అండ్ 1,50,000, విచ్ ఎవర్ ఈజ్ లోవర్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. నెక్స్ట్ సార్, ప్రెజెంట్ టు ట్యాక్సేషన్. నెక్స్ట్ ఈజ్ ద ప్రెజెంట్ టు ట్యాక్సేషన్. Present to basis is very important for the CMA final. Is the CMA final. We can check it. We're done with this. అంతే సార్. మనకు మిగిలిపోయింది ఏంటి సార్ ఇప్పుడు, ప్రెజెంట్ ట్యాక్స్. మీరు ఒక 15-20 minutes టైం ఇస్తే వీ కెన్ కంప్లీట్ ఇట్. ఫర్ ద CMA ఫైనల్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్, బికాస్ ఇన్ NR taxation we are not cover the present to taxation. ఓకేనా? we are not cover the present tax. ఓకేనా? ఫైవ్ మినిట్స్ చెప్తాను. జస్ట్ మైండ్ రిలాక్స్ చేసుకోండి ఒక 5 minutes. వెరీ ఇంపార్టెంట్. సరే, ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ అయ్యా? PGBP ఏం మిస్ అవ్వలేదు కదా, దే ఆర్ కవర్ ఆల్మోస్ట్ 100%. చాలా సింపుల్ సార్. ప్రెజెంట్ ట్యాక్సేషన్ ఇస్ ద very simple. Present taxation is the very simple. Be concentrate here. For a CMA final, be concentrate here. We have a question expected this time 8 marks in NR taxation. For this, from this point of view only. Okay na? Rates ga ఈసారి. సో CA final కూడా కాన్సన్ట్రేట్ చేయాలి సార్, మనకు కూడా వస్తాయి MCQsలో. ఓకేనా? ప్రెజెంట్ ట్యాక్సేషన్ సార్. సార్ ఇది ఎవరెవరు అంటే, ఎనీ పర్సన్ ఐ నాట్ వాంట్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. నేను ఏమనుకుంటున్నా, నాకు బుక్స్ మెయింటైన్ చేయడం ఇష్టం లేదు సార్, అది వెరీ కాంప్లికేటరీ, వెరీ కాస్ట్లీ అనమాట. వెరీ కాస్ట్లీ అనమాట. ఓకేనా? సో యువర్ టర్న్ ఓవర్ అండ్ గ్రాస్ రిప్స్ ఏదైతే ఉందో దాని మీద జస్ట్ యూ కెన్ అప్లై ద 6%. బట్ ఆ అమౌంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి సార్? మీరు అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, DD ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ కానీ, అప్ టు ద డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ వరకు రిసీవ్ చేసుకునే అమౌంట్ మీదే 6% సార్. అప్ టు ద డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఫైలింగ్ చేసే అమౌంట్ సార్. నేను అకౌంట్ పే చెక్ ద్వారా రిసీవ్ చేసుకున్నాను, ఆఫ్టర్ ద డ్యూ డేట్ రిసీవ్ చేసుకున్నాను. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ సార్ అంటే 8%. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ సార్ అంటే 8%. అగైన్ ఈవెన్ మీరు బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకున్నా, ఆఫ్టర్ డ్యూ డేట్ ద్వారా రిసీవ్ చేసుకుంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ సార్? 8%. సార్ క్యాష్ ద్వారా వచ్చింది సార్, ఎంత సార్ అమౌంట్? 8%. క్యాష్ ద్వారా వస్తే ఎంత సార్ అమౌంట్? 8%. ఓకేనా సార్? వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ ఆడిట్ చేయించుకోవాలని అవసరం లేదు. ఎవరెవరికి అప్లికబుల్ సార్? 2 crores అండ్ SSC కానీ తన 5% తన క్యాష్ ట్రాన్సాక్షన్లో మినిమం 5% మెయింటైన్ చేసిన, దిస్ లిమిట్ విల్ బి 3 crores. ఇప్పుడు లిమిట్ ఎంత సార్? 3 crores. వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్. బట్ SSC డస్ నాట్ డిక్లేర్ ఇన్కమ్ యాజ్ ఆఫ్ 44 AD సార్. తను ఏమనుకుంటానంటే 44 AD ప్రకారం డిక్లేర్ చేయొద్దు అనుకుంటారు. నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఎలా సార్ ఈ బెనిఫిట్ అనేది తనకి అవైలబుల్గా ఉండదు. ఆ 5 years తను ఏం చేస్తారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాల్సిందే అండ్ ఆడిట్ కూడా చేయించుకోవాల్సిందే. బట్ ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు సార్, అందరూ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరంటే సార్, ఎవరైతే ఆప్ట్ అవుట్ అయ్యారో సెక్షన్ నుంచి
వాళ్ళ ఇన్కమ్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటేనే ఆడిట్ చేయించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఎస్ఎస్సీస్కి అవసరం లేదు. అప్ టు డే బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్. బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు దేర్ నెట్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ద మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే దే రిక్వైర్డ్ టు డూ ద ఆడిట్. ఓకేనా సార్? ఈ సెక్షన్ అనేది ఒకరికి అప్లికబుల్ కావాలి సార్. దట్ ఈస్ ద ఎల్ఎల్పికి అప్లికబుల్ అవ్వదు సార్. ఈ సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అవ్వదు సార్? ఎల్ఎల్పికి అప్లికబుల్ అవ్వదు సార్. అండ్ 44AE బిజినెస్ చేసే వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు సార్. అండ్ ఏజెన్సీ బిజినెస్ వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు సార్. అండ్ కమిషన్ అండ్ బ్రోకరేజ్ బిజినెస్ వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు సార్. దిస్ అప్ టు 2 crores ఉంటే మాత్రం అప్లికబుల్ సార్. బట్ ఈస్ ద క్యాష్ డస్ నాట్ ఎక్సీడ్ 5%, దట్ విల్ బి లిమిట్ విల్ బి ద 3 crores. ఓకేనా? దట్స్ ఇట్ సార్. అంతే ఇగో ఈ చాప్టర్లో. సార్ నెక్స్ట్ ప్రొఫెషన్ ప్రెజెంట్ బేసిస్. మనం ఏం మాట్లాడాం సార్? ప్రొఫెషనల్ ఇన్కమ్ ప్రెజెంట్ బేసిస్. సార్ వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ ఇన్కమ్ ప్రెజెంట్ బేసిస్ అంటే చూడండి సార్. సార్ ఎవరైనా ప్రొఫెషన్, స్పెసిఫైడ్ ప్రొఫెషన్, నాట్ అందరు కదా సార్. స్పెసిఫిక్ ఇందాక మనం బుక్స్ మెయింటైన్ చేసి మాట్లాడాం. దట్ ప్రొఫెషన్, దట్ స్పెసిఫైడ్, దే కెన్ సింపుల్లీ ఎలిజిబుల్ ఎస్సీ రెసిడెంట్ ఇండివిజువల్ రెసిడెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియడ్ ఎంగేజ్ ఇన్ ద ప్రొఫెషన్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద 44AE. అంటే అదే సార్ లీగల్ కన్సల్టెంట్, ఐటీ దట్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్. దట్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్స్ హ్యావ్ టు డజంట్ వాంట్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాళ్ళకి వచ్చిన గ్రాస్ రిసిప్ట్స్ ఉంటాయి కదా సార్, దాంట్లో డైరెక్ట్లీ 50%, బట్ వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి సార్? మ్యాక్సిమం అప్ టు 50 lakhs ఉండాలి. మోర్ దెన్ 50 lakhs అంటే దే రిక్వైర్ టు డూ ద ట్యాక్స్ ఆడిట్ కదా. దే రిక్వైర్ టు డూ ద ట్యాక్స్ ఆడిట్ చేయాలంటే డెఫినెట్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి అప్ టు 50 lakhs వరకు వీ కెన్ ఎలిజిబుల్. బట్ దిస్ లిమిట్ విల్ గో ఇన్ టు ద 75 lakhs కూడా వెళ్ళింది సార్. ఎప్పుడు? వాళ్ళ క్యాష్ డస్ నాట్ ఎక్సీడింగ్ ద 5% అయినప్పుడు. ఓకేనా సార్? ఇఫ్ ద ఇన్కమ్ యాట్ 44 అండ్ హయ్యర్ దెన్ ఈ నాట్ రిక్వైర్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ గెట్ ద ఆడిట్. సార్ 44AD కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇన్కమ్ డిక్లేర్ చేసింది అనుకోండి, బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయాలి. బట్ ఇవి తన అంతకంటే డిక్లేర్ చేశాను అనుకోండి, తన నెట్ టోటల్ ఇన్కమ్ మోర్ దాన్ బేసిక్ రిక్వైర్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ గెట్ ద ఆడిటెడ్ ఆడిట్ చేయించుకోవాల్సిందే. బట్ వీళ్ళందరికీ 30 to 38 ఎలాంటి డిడక్షన్స్ రావు సార్. WDV క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ప్రజెంటేషన్ పర్పసే సార్. సార్ పార్ట్నర్ రెమ్యునరేషన్ ఉంది కదా, దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్ ఫ్రమ్ ద డీమ్డ్ PGBP ఇన్కమ్. దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్, పార్ట్నర్ రెమ్యునరేషన్ కూడా. నెక్స్ట్ సార్ ఒకేసారి పే చేయాలి సార్ అడ్వాన్స్. దట్ ఈస్ ద 1 installment, దట్ ఈస్ ద 15th March. దట్ ఈస్ ద 15th March. సార్ లాస్ట్ ప్రెజెంట్ టాక్సేషన్ పాయింట్ 44AE. వాట్ ఈస్ ద 44AE అంటే సార్? అంటే సార్ ఇది ఎవరికి వస్తుందంటే ద ఎస్ఎస్సీ హూ ఆర్ ఎంగేజ్ ఇన్ ద హైరింగ్ అండ్ ప్లేయింగ్ ఆఫ్ ది బిజినెస్. ఇవన్నీ ఎవరు సార్? ద రెసిడెంట్ ఎస్ఎస్సీ సార్. ప్లేయింగ్ అండ్ హైరింగ్ అండ్ లీజింగ్ ఆఫ్ సచ్ గూడ్స్ అండ్ క్యాష్, దెన్ PGB విల్ బి ట్యాక్స్. హెవీ గూడ్స్ వెహికల్ అనుకోండి సార్ 1000 per ton per month. ఓకేనా? నార్మల్ అయితే సార్ 70 per month అదే పార్ట్ ఆఫ్ ది మంత్. క్వశ్చన్ సార్, సార్ ఆ మంత్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సార్ అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్, నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పుట్ యూస్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్, నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పుట్ యూస్. బట్ ఇట్ ఎనీ టైమ్ మ్యాక్సిమం 10 vehicles ఉండాలి సార్. ఏ రోజు చూసినా తన దగ్గర ఎన్ని వెహికల్స్ ఉండాలి సార్? మ్యాక్సిమం 10 vehicles మాత్రమే ఉండాలి. మ్యాక్సిమం 10 vehicles మాత్రమే ఉండాలి. ఓకేనా? ఇవి ఎస్ఎస్సీ ఓన్ మోర్ దాన్ 10 vehicles, దిస్ సెక్షన్ ఈజ్ ద నాట్ అప్లికబుల్. నాట్ పుట్ టు యూస్ సజెస్ట్, బట్ పార్ట్నర్ రెమ్యునరేషన్ శాలరీ బోనస్ మాత్రం అలౌడ్ సార్. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఇందాక చెప్పిన ఏ ప్రెజెంట్ ట్యాక్షన్కి ఏది అలౌడ్ కాదు సార్. బట్ 44AE బిజినెస్లో మాత్రం పార్ట్నర్ రెమ్యునరేషన్ శాలరీ బోనస్ కమిషన్ ఈజ్ ద అలౌడ్ సబ్జెక్ట్ టు సెక్షన్ 40B. సెక్షన్ 40B అర్థమవుతుందా? సెక్షన్ 40B. సార్ హెవీ వెహికల్ మీన్స్ గూడ్స్ క్యారేజ్. ద గ్రాస్ వెహికల్ అంటే సార్ 12,000 ఎక్సీడ్ అయినా మాత్రం హెవీ వెహికల్ అంటే, అదర్ దాన్ నార్మల్ వెహికల్స్ అంట. ఓకేనా? ఎస్సీ ఆప్టింగ్ ద ప్రెజెంట్ ట్యాక్స్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. తను ఎలాంటి బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం, నాట్ రిక్వైర్డ్ టు ద ఆడిట్. కాబట్టి ఎస్సీ రిక్వైర్డ్ ఇన్కమ్ దానికంటే లెస్ డిక్లేర్ చేయాలనుకుంటే మాత్రం ఈ రిక్వైర్డ్ టు డూ ద ఆడిట్ అండ్ గెట్ ద సేమ్ ఆడిటర్. ఎప్పుడు సార్? ఈవెన్ ప్రెజెంట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటకపోయినా డూ ద ఆడిట్. ఓకేనా? 30 to 38 ఈజ్ నాట్ అలౌడ్ సార్. WDV క్యాలిక్యులేషన్ పర్పస్, దట్స్ ద పాయింట్. ఓకే, ఎన్ఆర్ ట్యాక్సేషన్ చూద్దాం సార్. ఎన్ఆర్ ట్యాక్స్ విత్ ద ఎన్ఆర్ ట్యాక్సేషన్ చూడండి. ఎన్ఆర్ ట్యాక్స్, వాట్ ఈస్ ఎన్ఆర్ ట్యాక్సేషన్ అంటే సార్? అంటే సార్ షిప్పింగ్ బిజినెస్, ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్. సార్ సింపుల్గా 2 లాజిక్స్ చెప్తాను సార్. ఆ 2 లాజిక్స్ చెప్తే మీకు ఆ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఈ టర్మినాలజీ అంత అవసరం లేదు. 2 లాజిక్స్ అవే టాపిక్ కదా. 2 లాజిక్స్, ఓన్లీ 2 లాజిక్స్. చూడండి సార్, నేను ఏ బిజినెస్ చేస్తున్నాను? షిప్పింగ్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్, రెండింటిని ఒకేసారి చూస్తాను సార్. సార్ షిప్ పెద్ద, ఎయిర్క్రాఫ్ట్ పెద్ద సైజులో? షిప్. సో దట్ వైజ్ షిప్పింగ్కి మనం 7.5% ఇస్తాం సార్, ఎయిర్క్రాఫ్ట్కి 5% ఇస్తాం సార్. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీన్ని అంటే? వెరీ సింపుల్ సార్. ఇఫ్ ద షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆరిజిన్, స్టార్టెడ్ ఫ్రమ్ ద ఇండియా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే సార్? ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. దాని స్టార్టింగ్ ఇండియన్ పోర్ట్ కానీ ఇండియన్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ ఉంది అనుకోండి. ద ఇన్కమ్ రిసీవ్డ్ ఇండియా అయినా ఫారిన్ అయినా ట్యాక్సిబుల్ సార్. ద ఇన్కమ్ రిసీవ్డ్ ఇండియా అయినా ఫారిన్ అయినా ట్యాక్సిబుల్ సార్. ఎంత పర్సెంటేజ్ సార్? 5%. ఎంత పర్సెంటేజ్ సార్? 5% ఆర్ 7.5%. ఓకేనా? లేదు సార్, ఇఫ్ ద షిప్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫారిన్, షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఫారిన్. ఎయిర్క్రాఫ్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫారిన్. అలాంటి వాటికి విచ్ ఇన్కమ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా దట్ ఓన్లీ ట్యాక్సిబుల్. విచ్ ఇన్కమ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా దట్ ఓన్లీ ట్యాక్సిబుల్. వెరీ సింపుల్ సార్. ద షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియా, స్టార్ట్ అవుతుంది సార్. ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది, దాని డెస్టినేషన్ ఫారిన్లో ఉంది. అప్పుడు ఏ ఇండియన్ ఇన్కమ్ అయినా ఫారిన్లో రిసీవ్ చేసుకుందైనా ట్యాక్సబుల్. లేదు సార్, షిప్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫారిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. షిప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? ఫారిన్. ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్?
అప్పుడు ఏ ఇన్కమ్ అయితే ఇండియాలో రిసీవ్ దట్ ఈజ్ ఓన్లీ ట్యాక్సబుల్. సో ఆ మొత్తాన్ని కంబైన్ చేసి మీరు 5%, 75% అప్లై చేసి మీ డిడక్షన్స్ అన్ని అప్లికేట్ చేసేసుకొని వీ కెన్ గెట్ క్యాలిక్యులేట్ యువర్ ట్యాక్స్. ఓకేనా సార్? లోవర్ ప్రాఫిట్ సార్, దిస్ ఇస్ ద మ్యాండేటరీ సెక్షన్, దిస్ ఇస్ ద మ్యాండేటరీ సెక్షన్, దిస్ ద మ్యాండేట్, దిస్ ఇస్ నాట్ ఆప్షనల్ సార్, దిస్ ఇస్ ద నాట్ ఆప్షనల్ సార్. ఎవరైనా ఎన్ఆర్ షిప్పింగ్ బిజినెస్ కానీ హెలికాప్టర్ బిజినెస్ కానీ చేస్తుంటే వీ నీడ్ టు డిక్లేర్ లైక్ దట్ ఓన్లీ. ఓకేనా సార్? నేను బుక్స్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ చెప్పకూడదు సార్ వాళ్ళకి. ఓకేనా సార్? సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఇస్ దట్ ఈస్ అలౌడ్ సార్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఈస్ అలౌడ్. ఓకేనా సార్? నెక్స్ట్ సార్ మనం ఒక సర్వీస్ చేస్తున్నాం సార్, ఏంటంటే ఒక ప్లాంట్ అండ్ మిషనరీ సప్లై చేయడం కానీ దానికి సంబంధించి హైరింగ్ ఇవ్వడం కానీ దేనికోసం అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్ ఆయిల్స్ చేస్తుంటే సార్ ఎంతంటే 10% ఆఫ్ ది స్పెసిఫైడ్ సమ్ సార్. వాట్ ఈస్ ద స్పెసిఫైడ్ సమ్ అంటే ఏం లేదు సార్, అమౌంట్ ఈజ్ మనం ఇండియాలోనే కదా చేసేది, ఇండియాలో తీసుకున్న ప్రతి అమౌంట్ కూడా ట్యాక్సిబుల్, ఇండియాలో రిసీవ్ చేసుకున్న ప్రతి అమౌంట్ కూడా ట్యాక్సిబుల్. మనం ఈ సర్వీస్ అవుట్ సైడ్ ఇండియాలో చేస్తాం అనుకోండి సార్, ఇండియాలో రిసీవ్ చేసుకునే అమౌంటే ట్యాక్సిబుల్. సార్ మన ప్లాంట్ అండ్ మిషన్ ఇండియాలో ఇన్స్టాల్ చేసాం సార్, ఇండియాలో రిసీవ్ చేసినా ఫారెన్లో రిసీవ్ చేసుకున్న ట్యాక్సిబుల్. లేదు సార్ ఈ సర్వీస్ మనం ఎక్కడి నుంచి చేస్తాను, అవుట్ సైడ్ ఇండియా చేస్తాం, ఓన్లీ ఇండియాలో రిసీవ్ చేసుకునే అమౌంటే ట్యాక్సిబుల్. ఎంత పర్సెంటేజ్ సార్? దట్ ఈస్ ద 10%, దట్ ఈస్ ద 10%. ఓకేనా సార్? నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ బట్ ఇంకా సార్ ట్రంకీ పవర్ ప్రాజెక్ట్స్ అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ ఫర్ దిస్ పర్పస్. సార్ ఎవరైనా ఎన్ఆర్ కానీ ఒక ట్రంకీ ప్రాజెక్ట్ బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి సార్, వీ గెట్ ద ఓన్లీ ఫారిన్ కంపెనీస్. ఇది ఎవరికి అప్లికబుల్ సార్? ఓన్లీ ఫారిన్ కంపెనీకి. దట్ ఈస్ ఆల్సో 10% ఆఫ్ ది స్పెసిఫైడ్ సమ్. ఏ అమౌంట్ సార్ అంటే సార్ సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం ట్రంకీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి సార్, వీ కెన్ జస్ట్ చెక్ ఇట్ ద గూగుల్, వీ కెన్ మీకు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది. సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఎన్ఆర్ ట్రంకీ ప్రాజెక్ట్స్ సప్లై చేస్తుంటే సివిల్ కన్స్ట్రక్షన్ పాయింట్స్, సో తనకి 10% ఆఫ్ స్పెసిఫైడ్. ఏ సమ్ సార్ అంటే తనకి ఎంతైతే అమౌంట్ పే చేస్తారు ఈ ప్రాజెక్ట్ కోసం ఆ అమౌంట్ మీద 10% అప్లై చేయాలి సార్. ఓకేనా సార్? వీళ్ళు లోవర్ ప్రాఫిట్ డిక్లేర్ చేయొచ్చా? ఎస్ సార్, దీస్ పీపుల్ కెన్ డిక్లేర్ ద లోవర్ ప్రాఫిట్ బట్ డెఫినెట్లీ డూ ద ఆడిట్, సార్. బట్ దే ఆర్ సెట్ ఆఫ్, దేర్ ఈజ్ నో సెట్ ఆఫ్ అండర్. వీళ్ళు మాత్రం సెట్ ఆఫ్కి మాత్రం అలౌడ్ కదా సార్, వీళ్ళు మాత్రం సెట్ ఆఫ్ చేసుకోకూడదు, వీళ్ళు మాత్రం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు సార్, వీళ్ళు మాత్రం సెట్ ఆఫ్ ఇస్ ద అలౌడ్. ఓకేనా 44C సార్, 44C నేను మాట్లాడేది 44C, టాక్సేషన్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ది ఫారిన్ కంపెనీ సార్. సార్ మీకు హెడ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ తెలుసు కదా, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎన్ఆర్ టాక్సేషన్, దిస్ ఆల్సో పాయింట్ ఫ్రమ్ ఎన్ఆర్ టాక్సేషన్. చూడండి సార్ మనకి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సార్, మన హెడ్ ఆఫీస్కి కొన్ని ఎక్స్పెండిచర్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అంత ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్, అంత టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ద నాట్ అలౌడ్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్. ఏం ఎక్స్పెండిచర్ అంటే సార్ అంటే 5% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ అమౌంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ హెడ్ ఆఫీస్ విచ్ ఎవర్ ఈస్ లోవర్, అంత అమౌంట్ మాత్రం అలౌడ్. ఏ అమౌంట్ సార్? 5% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ అమౌంట్ అట్రిబ్యూట్ టు హెడ్ ఆఫీస్, దట్ అమౌంట్ ఈజ్ ఓన్లీ అలౌడ్. సో ఎంత సార్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే బిఫోర్ గివింగ్ టు ద మొత్తం టోటల్ ఇన్కమ్ సార్, మొత్తం టోటల్ ఇన్కమ్ బట్ దాంట్లోంచి ఈ అమౌంట్స్ మాత్రం రిడ్యూస్ చేయకూడదు సార్. ఏ అమౌంట్ అంటే బ్రాట్ ఫార్వర్డ్ డిప్రిషియేషన్ రిడ్యూస్ చేయకూడదు సార్, అగైన్ బ్రాట్ ఫార్వర్డ్ డిప్రిషియేషన్ రిడ్యూస్ చేయకూడదు సార్, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ రిడ్యూస్ చేయకూడదు సార్, అండ్ బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ రిడ్యూస్ చేయకూడదు సార్, చాప్టర్ 6A డిడక్షన్స్ రిడ్యూస్ చేయకూడదు సార్. సింపుల్గా నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ పీజీబీపీ ఇన్కమ్ వస్తుంది కదా సార్, దాంట్లో ఏ అమౌంట్ రిడ్యూస్ చేయకూడదు సార్, మీరు అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ లెస్ చేయకూడదు, అన్అబ్జర్వ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ లెస్ చేయకూడదు, బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ లెస్ చేయకూడదు, చాప్టర్ 6A డిడక్షన్ లెస్ చేయకూడదు. దట్ ఈస్ ద యువర్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. దాని మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి సార్? 5% ఆర్ అమౌంట్ అట్రిబ్యూట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్, దట్ ఈస్ ఓన్లీ అలౌడ్ యాజ్ ఎ ఫారెన్ ఎక్స్పెన్స్. సార్ ఇది ఆల్రెడీ మాట్లాడాం సార్ మనం 44DA రాయల్టీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. దిస్ మ్యూచువల్ కన్సర్న్ వి సపరేట్లీ డిస్కస్ సార్, సపరేట్ చాప్టర్ ఫర్ CMA ఫైనల్ సార్, సపరేట్లీ రేపు డిస్కస్ చేద్దాం, ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. దట్ ఈస్ ఫర్ గైస్. ఐ థింక్ ఐ హ్యావ్ పెండింగ్ విత్ ద క్వశ్చన్స్. ఐ థింక్ పెండింగ్ విత్ హౌ మెనీ క్వశ్చన్స్ ఇస్ దే? 18 ఆల్రెడీ 5 done sir, already done 10 questions. Tomorrow we will discuss the questions. Okay, after question we will take up the TDS. Okay na, after question we will take up the TDS and TCS chapter. Okay sir, రేపు మార్నింగ్ 7 o'clock class. Okay, రేపు 7. Thank you guys, thank you very much. I hope that you are enjoy the session. Okay sir, రూమ్కి వెళ్ళి ఎంతో కొంత ట్రై చేయండి చదవడానికి.